చాలామంది దేవుళ్ళు గుళ్ళో ఉంటారు అండ్ ఒక పరమశివుడు మాత్రమే శ్మశాన వాటికలో కూడా దేవుని రూపంలో తిరుగుతుంటారు అని. సో మరి దేహాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళకు కూడా శ్మశానంలో శివుడు ఎందుకు రక్షణగా ఉంటున్నారు? ఎప్పుడు కూడా శ్మశానం అనేది అంతిమ గమ్యం అందరికీ. ఈ జీవం ఉన్నంతసేపు ఈ ఆలయానికి విలువ, పోయిన తర్వాత నీ భార్య నేను దగ్గర ఉంచుతుంది. ఆ శివతత్వం ఎందుకు అక్కడ ఉంది శ్మశానంలో అంటే, శంఖం ఉంటుంది, ఆయన చేతిలో త్రిశూలం ఉంటుంది, డమరుకం ఉంటుంది, జటాజోటం ఉంటుంది, నాగాభరణం ఉంటుంది, చంద్రుడు చంద్రశేఖరుడు అంటారు, గంగ ఉంటుంది. చితాభస్మాన్ని ధరించారు. చితాభస్మం ధరించడం అంటే ఏమిటి? చనిపోయినటువంటి శవాలు కాలుతుంటే దాంట్లోంచి వచ్చే భస్మం. ఈ భస్మం గురించి వర్ణిస్తే రేపు అందరూ కూడా, మీ పిల్లలందరూ కూడా అక్కడికే వెళ్తారు. దాంట్లో ఉన్న లాభాల గురించి ఎక్కువ చెప్తే, ఇప్పుడు ఆడపిల్లలు షూస్ దగ్గర నుంచి ఒక పురుషుని చూసేటప్పుడు ఏ బ్రాండ్ జీన్ ప్యాంట్ వాడాడు, ఏ షర్ట్ వాడాడు, ఏ స్పెట్స్ వాడాడు, ఏ పెర్ఫ్యూమ్ వాడాడు అని చూసి కొందరు ప్రేమిస్తున్నారు. కానీ పార్వతీదేవి అతనిలో ఏం చూసి ప్రేమించింది? శివుడి మెల్లో పాము ఉంటుంది. ఆ పాము కూడా 3 చుట్లే ఉంటుంది ఏ ఫోటోలో చూసినా. ఎందుకు అలా 3 చుట్లు అంటే, మన శరీరంలో ఉన్నటువంటి శక్తి అంటే మనకు పవర్ స్టేషన్ ఉంది. ఈ పవర్ స్టేషన్ పేరే కుండలిని. అంతేకాదు, కుండలిని మన శరీరంలో నాడీ మండల వ్యవస్థలో వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తుంటుంది. మన వెన్నుపూసలో స్పైన్లో ఏమవుతుంది, ఒక జంక్షన్లో ఇది 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది. ఉన్నటువంటిది అని హుడ్ లేపుతుంది. ఎప్పుడు 3 పాయలు జడలు వేయడం అనేది మనకు పెట్టారు. 3 పాయలు అంటే మనకి ఇడా పింగళ సుషుమ్ నాడి అని 3 నాడులు ఉంటాయి. జడ వేయడం అనేటటువంటిది ఎప్పుడైతే చేస్తారో నీకు తెలియకుండానే ప్రాణాయామం జరుగుతుంది. చంద్రనాడిలో పడుకున్నారనుకో, రాత్రి టెన్షన్లు ఇవన్నీ కూడా లేకుండా హాయిగా నిద్రపోతారు. చాలామంది సూర్యనాడి రేజ్ అయి ఉంటుంది, అప్పుడు రాత్రి అంతా నిద్రపట్టదు. భారతీయ సనాతన సాంప్రదాయం అనుకున్న రహస్యాలను చూస్తే రేపు మన యూత్ అందరూ కూడా ఇక దీన్ని వదలరు. కైలాష్ పర్వతం ఎక్కుతున్నప్పుడు కొంతమంది చెప్తారు వయసు వెనక్కి వస్తుంది, గోర్లు పెరుగుతాయి, చేతులు పెరుగుతాయి, ఒక డిస్టెన్స్ వెళ్ళినాక పైకి ఎక్కలేమని కూడా చెప్తారు. మీ అనుభూతి ఏంటి? ఇప్పుడు ఈ విశ్వం అనేటటువంటిది అనేక గెలాక్సీలతో కూడి, క్లస్టర్స్తో కూడి ఉన్నది. నువ్వు రాడార్ని కనుక తీసుకుని వెళ్ళి కైలాసాన్ని రీసెర్చ్ చేద్దామంటే, రాడార్ని అక్కడ తీసుకెళ్తే రాడార్ యొక్క సెన్సార్స్ పనిచేయదు, కంపాస్ పనిచేయదు, చెవుల్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది, ఈ కెమెరాలు పనిచేయవు, డెడ్ అయిపోతాయి. అసలు కాశీలో ఒక అస్థికలు గంగలో కలిపినా లేకుంటే అంత్యక్రియలు చేసిన అక్కడ అంటే మనిషిని కాల్ చేసినా ఏమొస్తుంది? కుంభమేళలో ఎంతోమంది ఋషులు వీళ్ళందరూ వచ్చేసి పార్టిసిపేట్ చేసి యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, స్నానాలు చేసి ఇట్లా వెళ్తుంటారు కదా. బట్ ఈ కుంభమేళ విశిష్టతని మేము ఎలా గుర్తించాలి? మకర రాశిలో సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తాడో ఆ రోజున ఈ కుంభమేళా జరుగుతుంది. దాదాపు 1,20,00,000 మంది, 1,50,00,000 మంది ఋషులు, నాగాలు పాల్గొంటారు. ఆ కిరణాల యొక్క కారణం చేత ఈ నీటికి, ఆ నీటిలో ఉన్న మాలిక్యూల్స్కి ఆ పవర్ వస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. జనరల్గా ఇన్ని రోజులు మనం ఆధ్యాత్మిక భావంతో ఎన్నో ఇంటర్వ్యూలు చేసాము, అలాంటి విషయాలన్నీ మేము ముందర తీసుకొచ్చాము. బట్ ఈ ఇంటర్వ్యూ కొంచెం ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, చాలామంది బాబాలని కానీ, స్వామీజీలను కానీ అండ్ ప్రభుజీలను కానీ ఇలాంటి వాళ్ళందరినీ మనం హిమాలయాలో చూస్తుంటాం. సో అక్కడ శివుని అనుభూతి పొంది ఆయన అనుభవంతో, ఆయన కృపతో ఈరోజు చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వ్యక్తి అయినని చెప్పుకోవాలి. సో ఆయన ఎవరో కాదండి, యోగి ప్రభాకర్ జీ గారు మన ముందర ఉన్నారు. హిమాలయాల్లో దాదాపు 30 కన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆయన. మరి పరమశివుడు విశిష్టత ఏంటి, ఆయన గురించి మనకు తెలియాల్సిన విషయాలు అన్నీ కూడా అండ్ మనకున్న డౌట్స్ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన ముందరున్న వ్యక్తి హిమాలయన్ యోగి ప్రభాకర్ జీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఓం శ్రీ కశ్యపాత్మజంభానం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవోపాస్మహే
ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు బాబాజీ? బాగున్నా. బాగున్నారా? సో మీ గురించి చాలా విషయాలు విన్నాము. చాలామంది 50 ఏండ్లు 40 ఏండ్లు 30 ఏండ్లు హిమాలయాల్లో ఉన్నారంటారు. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు హిమాలయాల్లో ఉన్నారు? సాధన పరంగా 36 సంవత్సరాలు అక్కడ ఉండాల్సి వచ్చింది. తర్వాత మా తపోయాత్రలు సాగిస్తూ ప్రతినిత్యం కూడా వెళ్తూ వస్తూనే ఉంటాం. ఓకే, మరి ఆధ్యాత్మిక భావంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? సాధన పరంగా 36 సంవత్సరాలకి వరకు మేము సాధన చేయటం జరిగింది. ఇప్పుడు కూడా సాధకుడిగానే చెప్పబడతాం మేము. అండ్ చాలామంది స్వాముల్ని మేము చూస్తుంటాము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దేవుడి మీద ఎన్నో విశేషాలు చెప్తుంటారు కదా. సో మీరు పరమశివుణ్ణి పూజించడానికి కారణం ఏంటి? మనకి శివ అనే పదానికి అర్థం ఏమిటంటే కళ్యాణము, శుభము అని అర్థం. శివ అనేటటువంటిది ఒక రూపం అని కానీ, శివ అనేటటువంటిది మన లోపల ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపానికి శివ అని పేరు ఉంటుంది. శివ అంటే కళ్యాణం అని, అంటే శుభం జరిగేటటువంటిది, శుభం అని అర్థం వస్తుంది. కాబట్టి అందరం కోరుకునేది శివం అంటే శుభం, కళ్యాణం అని. ఓకే, అందరం కూడా కళ్యాణం అంటే ఏంటి? మనకు మంచి జరగడం అని. అవును, మంచి జరగడం అనేటటువంటిది ఏదైతే ఉందో అదే శివం అని. అటువంటి శివం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రతి మనిషి జీవితంలో మంచి జరగాలి, శుభం జరగాలి అనేటటువంటి ఆ శుభానికి కారకుడైనటువంటి వాడు శివుడు. శివం భుజాత్ అంటారు. సో అర్థం ఇది. అందు గురించి ఆ శివుడు అనేటటువంటిది ఒక రూపంగా మనకి దర్శనమిస్తుంది. అదేంటంటే ప్రతి రూపంలోనూ కూడా సాంకేతికమైనటువంటి కొంత విశిష్టతని మనకు తెలియజేయడానికి రూపాన్ని తయారు చేశారు, మనకు ముందు పెట్టారు అన్నమాట. ఓకే, రూపకల్పన జరిగింది. శివుడిలో ఉన్నటువంటి కళ్యాణకారకమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలోకి వస్తే మనం శివం అవుతాం. ఓకే, అది మరి అంటే మీకు ఏ వయసులో ఆధ్యాత్మిక వైపు నడచాలనిపించింది? ఇది మనకి 3 రకాలైనటువంటి సంస్కారాలు ఉంటాయి. ఒకటి తల్లిదండ్రుల నుంచి సంప్రాప్తించినటువంటి సంస్కారం, తర్వాత ఎన్విరాన్మెంట్ అంటే చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి, మూడోది స్వతహాగా గత జన్మలో కూడా మనకి ఆ సంస్కారం ఉందంటే ఈ 3 కలిస్తే త్వరగా మనం చిన్నతనంలోనే ఈ ఆధ్యాత్మిక వైపు వెళ్తుంటాం. మనకి ఏది చూసినా సరే ఆధ్యాత్మికత కనపడుతుంటుంది. చెట్టు చూసినా, పుట్ట చూసినా, గుట్ట చూసినా, ఏ ఇన్సిడెంట్ చూసినా సరే మనకి పిల్లలు, మీకు కూడా అనిపిస్తుంటుంది, ప్రతి ఒక్కరికి యూత్లో కూడా ఈ మధ్యన చాలా చైతన్యం వస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలని. కానీ తెలియజేపేటువంటి రైట్ పర్సన్ ఎవరో తెలియక ఎవరు నమ్మితే వాళ్ళు మోసం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా సందేహం ఉంది. మీరు అడిగే ప్రశ్నలతోటి వాళ్ళ సందేహ నివృత్తి జరగాలని, మన దేశ యువత అంతా కూడా వాళ్ళ భవితని నిర్మాణం చేసుకోవడానికి ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని మించినటువంటి మార్గం ఇంకోటి లేదని మీ యొక్క ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ తెలియజెప్పగలగాలి. ఓకే, అందుగురించి చిన్నప్పటి నుంచే నేను ఈ మార్గంలోనే ఉన్నాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇదే మార్గంలో ఉన్నారు. అండ్ మీ ప్రకారము ఆధ్యాత్మికతని ఎలా వర్ణిస్తారు? ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు. మనకి అహం బ్రహ్మస్మి అని అంటారు. అంటే నేనే ఆ పరబ్రహ్మని అనేటటువంటిదే భారతీయ సనాతన ఈ ధర్మం ఏదైతే ఉందో అది చెప్పేది. అంటే ప్రతి ఒక్కరిలోనూ భగవతత్వం ఉన్నది. ఈశ్వరానాం సర్వభూతాంతరాత్మ అంటుంది. అంటే భూతాలంటే ప్రతి చిన్న జీవిలోనూ కూడా జీవుడే శివుడు. ఎవరు? శివుడు. జీవుడే దేవుడు, జీవుడే శివుడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తదేత్ అజ్ఞాన నైర్మల్యం సోహం భావేన పూజయేత్ అంటుంది. అంటే దేహం అనే దేవాలయంలో జీవుడు అనేవాడు ఉన్నంతసేపే ఈ దేవాలయానికి విలువ. అంటే శరీరం అనేది. ఈ జీవుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, శివుడు వెళ్ళిపోయాడో, ఈ దేహాల్లో ఎంత గొప్ప దేవాలయమైనా అది పనికిరాదు. అలాగే ఎంత గొప్ప దేహమైనా, ఎంతెంత సంపాదించినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద స్వామీజీ అయినా ఈ దేహానికి విలువ లేదు. జీవుడు ఉన్నంతసేపే. అంటే శివుడు ఉన్నటువంటి ఆలయానికే పూజకి వెళ్తారు. అందరికీ ఆ శక్తి ఉపయోగపడుతుంది. అలాగే ఈ జీవం ఉన్నంతసేపే ఈ ఆలయానికి విలువ. అది పోయిన తర్వాత నీ భార్య కూడా నిన్ను దగ్గర ఉంచుతుంది. నువ్వు కన్న పుత్రులు కూడా నిన్ను చూడరు. అంచేత లోపల ఉన్నటువంటి శివతత్వం ఏదైతే ఉందో అది లేనప్పుడు ఇది శవతత్వంగా మారిపోతుంది.
శివం ఉన్నంతసేపే ఈ మనిషిలా కనపడుతున్నాడు. లోపల శివమే వెళ్ళిపోతే ఇది శవంగా మారిపోతుంది. అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు ఒకటి కనెక్ట్ అయింది స్వామి. అంటే చాలామంది దేవుళ్ళు గుళ్ళో ఉంటారు అండ్ ఒక పరమశివుడు మాత్రమే శ్మశాన వాటికలో కూడా దేవుని రూపంలో తిరుగుతుంటారు అని. సో మరి దేహాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళకు కూడా శ్మశానంలో శివుడు ఎందుకు రక్షణగా ఉంటున్నారు? ఎప్పుడు కూడా శ్మశానం అనేది అంతిమ గమ్యం అందరికీ. పుట్టిన తర్వాత అందరూ చేరాల్సింది వాటికకే, ఆ శ్మశాన వాటికి. యా, ఆ శ్మశాన వాటికలో సమానత్వం ఉంటుంది. సమత్వం యోగ ఉచ్యతే అంటాడు. యోగానికి కారకుడైన వాడు పరమశివుడు. అయితే యోగం ఎలా ఉంటుందంటే అది అందరినీ సమానంగా చూస్తుంది. యోగానికి జాతి లేదు, కులం లేదు, మతం లేదు, క్యాస్ట్ లేదు, కలర్ లేదు, క్రీడ్ లేదు, రిలేషన్ లేదు, రిలీజన్ లేదు, రీజన్ లేదు. అందుగురించి అలాంటి తత్వం ఏదైతే ఉందో అది శివతత్వం. ఓకే. ఆ శివతత్వం ఎందుకు అక్కడ ఉంది శ్మశానంలో అంటే అందరూ ఆఖరిని విశ్రాంతి తీసుకునేది ఎక్కడంటే ఆయనలోనే. కాబట్టి ఆయన బిడ్డలను అందరినీ తన హక్కును చేర్చుకోవడానికి బిడ్డలు ఎంతెంత అలసిపోయి వస్తారో ఆఖరిన అలసిపోయి వచ్చినటువంటి బిడ్డలను అందరినీ కూడా తన హక్కును చేర్చుకోవడానికి ఆలయం, కరుణాలయం, దేవాలయం, శివాలయం, శవాలయం. ఓకే. అందుచేత అందరూ అది క్యాస్టా, ఏ క్యాస్ట్ వాడు, ఏ కులం వాడు అలా కాదు. అందరూ శ్మశానాన్ని విశ్రాంతి తీసుకున్నానికి చేరతారు. తండ్రి ఒడిలో విశ్రాంతి తీసుకుంటారు. వాళ్ళ పాపాలని పాపక్షమాపణ చేయడానికి ఆ శివుడు శవాలయంలో ఉంటాడు. ఓకే. అండ్ పరమశివుడి గురించి అనేక అర్థాలు ఉన్నాయన్న. అంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా మనం చెప్పుకుంటున్నాం. అయితే శివుడు భస్మధారి, చితాభస్మాన్ని రాసుకుంటారు ఎందుకు అని అడగచ్చు నువ్వు. ఆయన ఒంటి నిండా చితాభస్మం ఉంటుంది, దిగంబరుడై ఉంటాడు. అలాగే కరి చర్మాంబరధారి అంటే కరి అంటే ఏనుగు చర్మాన్ని ధరించుకుంటాడు. శంఖం ఉంటుంది, ఆయన చేతిలో త్రిశూలం ఉంటుంది, డమరుకం ఉంటుంది, జటాజోటం ఉంటుంది, నాగాభరణం ఉంటుంది, చంద్రుడు చంద్రశేఖరుడు అంటారు, గంగ ఉంటుంది. These are the expressions and technical terms to explore the yogic process. రియల్ యోగా అంటే ఏంటనేది ఆ టోటల్ టెక్నాలజీ అంతా కూడా ఆయన ధారణ చేస్తారు. దాన్ని మామూలుగా ఏమనుకుంటున్నాం, పుట్టిన భక్తి మార్గానికి ఉపయోగిస్తున్నాం, కానీ దాని వెనకున్న రహస్యాలను ఎప్పుడు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆ రహస్యాలను తెలుసుకుంటే మీ యూత్ అందరూ కూడా ఇంత అంటే సైంటిఫిక్ రీజన్స్ అంటాను నేను. సైంటిఫిక్ అను, సైంటిఫిక్ రీజన్స్. దెర్ ఆర్ సో మెనీ సైంటిఫిక్ రీజన్స్. సైంటిఫిక్ రీజన్ అంటే సెయింట్స్ తెలుసుకున్నవి. అవును. సైంటిఫిక్ రీజన్స్ అంటే సైన్స్ తెలుసుకుంది. సైన్స్ తెలుసుకునేది పదార్థాన్ని మాత్రం తెలుసుకుంటుంది, మ్యాటర్ మాత్రమే తెలుసుకోగలుగుతుంది సైన్స్. ఎప్పుడు సైంటిస్టుల దృష్టి ఎప్పుడు కూడా మ్యాటర్ మీద ఉంటుంది, స్పేస్ మీద ఉంటుంది. అందుకని స్పేస్ అండ్ అంటే మాస్ టెక్నాలజీ రెండింటిని కలిగిన వాడు సైంటిస్ట్. ఓకే. సైంటిస్ట్ మాత్రం ఓన్లీ మెటీరియలిస్టిక్ వరల్డ్ మాత్రమే రీసెర్చ్ చేయగలుగుతాడు. అంటే మ్యాటర్ని మాత్రమే, మ్యాటర్ వెనుకున్న రహస్యాన్ని ఛేదించడానికి సాధ్యం కాదు. అంచేత ఈ అన్ని రహస్యాలని మనకి ఈ యొక్క భారతీయ సనాతన దేవతల యొక్క రూపంలో డ్రామాటిక్గా ప్లే చేశారనమాట. వీళ్ళందరూ అంటే క్యారెక్టర్స్ వచ్చినాయి. ఎలా అయితే ఏ విధంగా అయితే ఒక విద్యుత్తులో ఉన్నటువంటి విద్వత్తుని బయటకు తీయడానికి సైంటిస్టులు ఏం చేశారు, దీపంగా వాడారు వెలుగునివ్వడానికి, గీజర్గా వాడారు వేడి నీళ్ళు ఇవ్వడానికి, ఫ్రీజర్గా వాడారు చల్లదన్నాన్ని ఇవ్వడానికి. అంటే ఒకే విద్యుత్తుని అనేక రూపాలుగా ఎలా మార్చారో భారతీయ సనాతన సాంప్రదాయం ఏం చేస్తుందంటే అనేక దేవుళ్ళుగా మార్చింది. ఓకే. లక్ష్మి అంటే దానిలో ఉన్నది కూడా ఈ శివమే. శివం అంటే శుభం చేసే శక్తి, లైక్ విద్యుత్తు, లైక్ పవర్. డిఫరెంట్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేసి చూపించారు. ఎందుకంటే ఒకే స్వీటు ఎన్నాళ్ళు తింటాను, అందుకని ఒక స్వీట్ ఉండేది ఇదివరకు మనకి, ఏదో సున్నుండో ఏదో ఉండేది. ఓకే. కానీ ల్యాక్స్ ఆఫ్ స్వీట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ మార్కెట్. వై? మనిషి ఆలోచన విధానం మారే కొద్ది దేవతలు అందరూ పుట్టుకొచ్చారు. అర్థమైందా? ఎవరికి ఏ ఫామ్లో కావాలంటే ఆ ఫామ్లో దొరికిందనుకో దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అసలు ఉద్దేశం ఏంటి? దైవం అనే దాని మీద కాన్షియస్ ఉన్నవాళ్ళు
దైవభీతి నిజంగా ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేయడానికి వెనకాడతారు. సమాజంలో వాళ్ళు దుష్ట శక్తులుగా మారకుండా ఉంటారని దైవాన్ని ఏ ఫామ్లోనైనా ప్రజెంట్ చేసి అందించడానికి ప్రయత్నమే అనేక రూపాలుగా మారడం. ఓకే, బట్ మీరు అన్నారు కదంటే దైవము సమాజంలో మంచికి ప్రోత్సహించడానికి ఇలా ఉంటుందని. కొంచెం పురాణాలకు వెళ్తే ఆ రోజులలో సీతను ఎత్తుకెళ్ళినప్పుడు రావణాసుడు చేసింది తప్పే అని మనందరం నిర్ధారించాం. కానీ అదే రావణాసుడికి ధ్యానం చేస్తే శివుడు వచ్చి వరాలను ఇచ్చాడు. అంటే అంత కఠినంగా ఉన్న రావణుడికి కూడా శివుడు ఎందుకు మోక్షం ఇస్తున్నాడు? ఏ మనిషి వచ్చి పని చేసినా వాడికి జీతం వస్తుంది. వాడి క్యారెక్టర్తో ఇక్కడ సంబంధం ఉండదు. కష్టపడిన వాడికి ఇప్పుడు ఒక రౌడీ దుర్మార్గుడు వచ్చి మీ ఇంటి పని ఇటుకలు ఎత్తి అక్కడ పెట్టాడు రోజంతా, కూలి ఇస్తాము. అందుకే ఇక్కడ దుర్మార్గుడు కష్టపడ్డా, సన్మార్గుడు కష్టపడ్డా, ఆడవాళ్ళు కష్టపడ్డారా, మగవాళ్ళు కష్టపడ్డారా అనేది ముందే చెప్పాను. సమానంగా చూడగలిగిన వాడే దైవం. ఓకే, అందుకు దుర్మార్గుడు తపస్సు చేస్తే దుర్మార్గుడికి ఫలితం ఇస్తాడు. అతను కష్టపడ్డాడు, అతనికి ఫలితం ఇవ్వాల్సిందే. అంటే కష్టంలో నిజాయితీని చూశారు. నువ్వు పని చేస్తే నీకు ఫలితం వస్తుంది అంతే. నువ్వెవరు అనేది కాదు, పని ముఖ్యం. అక్కడ పనియే పరమాత్మ. ఓకే, అందుకు తపస్సు అనేటటువంటి తను చేశాడు కాబట్టి తనకు ఫలితం ఇవ్వకుండా ఉండలేడు. అసలు లేదు. దైవం ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వకుండా ఉండలేడు. నువ్వు చిన్న విత్తనం నాటావు భూమిలో, అది దాచుకోదే, చెట్టు అయిపోతుంది. అది ముళ్ళ మొక్క అండి, దీనికి నేను జీవం పోయినా అంటుందా? నువ్వు ముళ్ళ మొక్క వేస్తే ముళ్ళ మొక్క పెరుగుతుంది, పళ్ళ విత్తనం వేస్తే పళ్ళు పెరుగుతుంది. అదేంటండి మీకు భూమికి తెలీదా? ముళ్ళని అందరికీ కాళ్ళు గుచ్చుకుంటుందని తెలుసు కదా, మరి ఎందుకు జన్మనిచ్చింది? అంటే ఈ పంచభౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి భూమే నువ్వు థూ అని వస్తే ఆ విత్తనం అక్కడ వెళ్తే అక్కడ పెద్ద చెట్టుగా మొలుస్తుంది. నువ్వు మూసావని తేడా చూడలేదు, విత్తనం ఇచ్చావనుకుంది భూమాత. అందుకు తల్లి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, తండ్రి యొక్క స్వభావం అలా ఉంటుంది. కాబట్టి ఎవరు కష్టపడితే వాళ్ళకి ఫలితం వస్తుంది. అండ్ పరమశివుని ఎప్పుడు చూస్తుంటాము అంటే చాలామంది దేవుళ్ళకి ఎవరి విశిష్టత వాళ్ళకు ఉంది. ముఖ్యంగా మీరు శివభక్తులు కాబట్టి శివుణ్ణి మేము గమనిస్తున్నప్పుడు నామాలు ఉంటాయి, డమరుకం ఉంటుంది, శంఖం ఉంటుంది, 3 ముళ్ళతోనే పాము ఉంటుంది, రుద్రాక్షలు ఉంటాయి, నంది పక్కన ఉంటుంది. అసలు ఈ అంటే పరమశివుడి యొక్క విశిష్టత ఏంటి? ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే ఒక్కొక్క దాని గురించి మేము ఏం తెలుసుకోవచ్చు? ఇప్పుడు శివ పరివారం అంటారు. శివ పరివారం అంటే ఫ్యామిలీ ఆఫ్ ద లార్డ్ శివ, మొత్తం టోటల్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని ఎలాగా ఈ యొక్క సమాజంలో ఒక ఫ్యామిలీ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతుంది అనే దానికి ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీని మన ముందు ఉంచారు. అందుకే నేను అప్పుడప్పుడు అంటున్నాను, కథలు లేవా, కథలు లేవు అండి. కథలు లేవు, కథలు లేవు, కథలు లేవా, కథలు లేవు జీవితంలో. కథలు. అందుకు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భారతీయ సనాతన సాంప్రదాయంలో ఒక కథని ఆధారంగా చేసుకుని సొల్యూషన్ మనకి ఇచ్చారు. ఓకే, మన పెద్దలు. నీకు నిత్య జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు సమాధానమే మన పౌరాణిక గాథలండి. ఇప్పుడు భార్యాభర్తలు. ఓకే, భార్యాభర్తల్లో ఒక ఆయనేమో ఆ శ్మశానాలు అవన్నీ తిరుగుతుంటాడు. ఆయనకి స్నేహితులందరూ కూడా భూత, ప్రేత, పిశాచాలు, గణాలు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలాంటి వాళ్ళు చూడు, మంచి ఫ్రెండ్స్ లేరు. అలాగే ఆయనకి ఏమైనా ఒంటి నిండా మీలాగా బ్రాండెడ్ బట్టలు వేసుకుంటాడా అంటే అవి వేసుకోడు. ఇప్పుడు ఆడపిల్లలు షూస్ దగ్గర నుంచి ఒక పురుషుని చూసేటప్పుడు ఏ బ్రాండ్ జీన్ ప్యాంట్ వాడాడు, ఏ షర్ట్ వాడాడు, ఏ స్పెట్స్ వాడాడు, ఏ పెర్ఫ్యూమ్ వాడాడు అని చూసి కొందరు ప్రేమిస్తున్నారు. అవును. కానీ పార్వతీదేవి అతనిలో ఏం చూసి ప్రేమించింది, ఏం చూసి ప్రేమించాలి అనేది చెప్పడానికి కోసం. దెర్ ఆర్ నో ఎక్స్టర్నల్ థింగ్స్. బయట ఏమీ షో లేదు ఎవరికి, ఆ పరమశివుడికి. చూస్తే మీలాగా కాస్ట్లీ పౌడర్ రాసుకోలేదు, కాస్ట్లీ సెంట్ వేసుకోలేదు. ఆయన ఏం చేశాడు, కేవలం చితాభస్మాన్ని ధరించాడు. చితాభస్మం ధరించడం అంటే ఏమిటి? చనిపోయినటువంటి శవాలు కాలుతుంటే దాంట్లోంచి వచ్చే భస్మం.
ఈ భస్మం గురించి వర్ణిస్తే రేపు అందరూ కూడా మీ పిల్లలందరూ కూడా అక్కడికే వెళ్తారు, దాంట్లో ఉన్న లాభాల గురించి ఎక్కువ చెప్తే. ఓకే. ఆ ప్రమాదం ఉందని కొన్ని దాచేస్తున్నాను మీకు. ఎందుకంటే రేపు అందరూ శ్మశానంలోకి వెళ్ళి చితాభస్మం రాసుకుంటే దివ్య తేజస్సు వస్తుంది. అనేక రకాలైనటువంటి దుష్టశక్తుల యొక్క దూరం అయిపోతాయి నీ మీద. ఇప్పుడు ఆడపిల్లలందరూ కూడా అనేక రకాల సమస్యలకు గురవుతున్నారు. కారణం ఏంటంటే తల విరబూసుకుంటాం. తల విరబూసుకున్న వాళ్ళకి దుష్టశక్తులు, భూత ప్రేత పిశాచ గణాలు దూరతాయి. ఓకే. మరి శివుడు ఆయనే భూత ప్రేత పిశాచ గణాలకి భూతానాథుడు ఆయన. అర్థమైందా? అందుకే జటాజూటాలు అలా కూడా వదులుతాడు. ఆయన జటాజూటాల్లోకి వచ్చేటటువంటి శక్తి దివ్యశక్తి వస్తుంది. ఎవరైతే స్త్రీలు జుట్టు విరబోసుకుంటారో వాళ్ళలోకి దుష్టశక్తులు, భూత ప్రేత పిశాచ గణాలు వెళ్తాయి. ఓకే. అందుకే మనకి 3 పాయలతో జడ వేసుకునేటువంటి సంస్కృతి ఉంది. అవును. శివుడి యొక్క జటాజూటాలు మనలాగా విడిపోయి ఉండవు. ఆయన జటాజూటాలు అన్నీ కూడా ఒక కట్టేసి ఉంటాయి, జటలు కట్టేసి ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ధార్మిక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఓకే. అంటే డివైన్ పవర్ని సస్టైన్ చేస్తుంటాయి అన్నమాట. జుట్టు అనేది యాంటీనా లాంటిది, ప్రిజర్వింగ్ ఎనర్జీ సెంటర్స్ అన్నమాట. నీ జుట్టు అయినా, నా జుట్టు అయినా, ఎవరి జుట్టు అయినా, ఇట్ రిలీవ్స్ ది ఎనర్జీ అండ్ ఇట్ రిసీవ్స్ ది ఎనర్జీ. ఓకే. దట్స్ వై మన పూర్వీకులందరూ కూడా, మీ పిల్లలందరూ ఇప్పుడు నార్త్లో చూడండి అందరూ సిక్క కడుతున్నారు. ఎందుకు? వాళ్ళకి తెలిసి కాదు. సిక్క కట్టిన వెంటనే వాళ్ళ దివ్యశక్తి మీరు సాధన చేయకుండానే లోపలికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో జుట్టు ఎప్పుడైతే కట్ చేశారో యాంటీనాన్ని మీరు డిస్టర్బ్ చేశారని అర్థం. ఓకే. సహజ సిద్ధంగా మీకు భగవంతుడు నీ యొక్క యాంటీనాని, నీ యొక్క గ్యాడ్జెట్ని బట్టి యాంటీనా సెట్ చేస్తాడు. అందుకే అందరికీ జుట్టు ఇలాగే పెరగదు, గెడ్డం ఇలాగే పెరగదు, కొందరికి ఇలా పెరుగుతుంది. అంటే వాళ్ళ యాంటీనా డైరెక్షను, వాళ్ళకి కనెక్టెడ్ ఎనర్జీ వేరేగా ఉన్నది. అంటే థాట్ ఫోర్స్ని బట్టి ఎనర్జీ డిజైన్ అవుతుంది. ఓకే. ఏమో అర్థమవుతుందా? అందుగురించి జడలు వేయడం అనేది 3 పాయలు జడలు వేయడం అనేది మనకు పెట్టారు. 3 పాయలు అంటే మనకి పింగళ, సుషుమ్న నాడి అని 3 నాడులు ఉంటాయి. మన ముక్కు, అందరి ముక్కును రోజుకి గంటకి మారుతుంటుంది, లెఫ్ట్ అండ్ రైట్. గాలి తీసుకునేది 1 అవర్ లెఫ్ట్ నోస్ట్రల్ వెళ్తుంది. అవునవును, అదే చెప్తున్నా. 1 అవర్ ఇటుపక్క పనిచేస్తుంది. అవును. ఇది మనకి లెఫ్ట్ నోస్ట్రల్ చంద్రనాడి అంటారు, రైట్ నాస్ట్రల్ సూర్యనాడి అంటారు. ఓకే. దీన్ని పింగళ నాడులు అంటారు. ఈ నాడుల్ని ప్రాణాయామం చేస్తుంటాం మనం. ప్రాణాయామం చేసి పింగళ నాడుల్ని ప్రాణాయామం చేసినప్పుడు సుషుమ్న నాడిలో ప్రవేశించేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ద్వారా మన ధ్యానావస్థలోకి వెళ్తాం అనమాట. అంటే కంప్లీట్ సెసేషన్ ఆఫ్ మైండ్. ఓకే. ఆల్వేస్ యు ఆర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్ వితౌట్ ఎనీ గ్యాప్. ఆ మనసు ఎప్పుడు ఆగుతుందో అది సమాధి అంటారు. అది శివుడి యొక్క స్థితి. ఓకే. ఆ శివస్థితిని నువ్వు పొందాలంటే ప్రాణాయామం చేయాలి, యోగం చేయాలి అని చేయాలి. ఇవన్నీ చేయడానికి ఆడవాళ్ళకి ఖాళీ ఉండదు కాబట్టి వాళ్ళకి యాంటీనాని ఏం చేశారంటే 3 పాయలుగా చేసి పింగళ సుషుమ్న నాడిని అంతర్లీనంగా ఇంకొకటి పెట్టి ఇవి జడ వేయడం అనేటటువంటిది ఎప్పుడైతే చేస్తారో నీకు తెలియకుండానే ప్రాణాయామం జరుగుతుంది. ఓకే. మన ఆచారాలు వెనుకున్న రహస్యం ఇది తెలియక జుట్టు విరబోసుకుంటున్నారు. జుట్టు విరబోసుకుంటే భూత ప్రేత పిశాచ గణాలన్నీ వస్తాయి. అందుకే భూతనాథుడు తన కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఒకరు కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు ఎవరో ఉండాలి. వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళందరికీ దగ్గర ఉండి వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళ మార్గాన్ని నిర్దేశించి వాళ్ళందరినీ కంట్రోల్ చేసేవాడు భూతనాథుడు. ఓకే. మరి ఈ భార్య ఏం చూసింది? వాళ్ళు లోక కళ్యాణకారకుడైనటువంటి తన భర్త చేసే గొప్పతనాన్ని చూసిందే కానీ గొప్ప ధనాన్ని చూడలేదు. అంటే గొప్ప ధనాన్ని చూసింది కానీ గొప్ప ధనవంతుడా కాదా అని చూడలేదు. అందుకని ఆయనకున్నటువంటి సోర్సెస్, దగ్గరలో ఉన్నటువంటి సోర్స్ ఏంటి? చితాభస్మం. ఓకే. ఆయన దాన్ని భస్మాన్ని వస్త్రంగా ధారణ చేయడు. భస్మాన్ని ఎప్పుడైతే చితాభస్మాన్ని ధారణ చేశామో భూత ప్రేత పిశాచ గణాలు నీ దగ్గర రావు. ఎందుకంటే ఇవి కాక్ బన్గా ఎత్తువులు. పెహ్లే నువ్వు ముందే శవం అయిపోయావు. శవం అంటే శవం అయిపోయినట్టు. ఓకే. శవాన్ని ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. యాక్సెప్టెడ్ యువర్ మౌత్ మీన్స్ ద డెత్. ఎవరైనా సరే భయం ఎందుకు వస్తుంది అంటే
ఆల్ ఫియర్స్ ఆర్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ ద డెత్ ఫియర్. యా ట్రూ. ఇప్పుడు నువ్వు ఒక రోగం వచ్చింది, చనిపోతాం అనుకుంటా, చిన్న దెబ్బ తగిలింది, అమ్మో ఏమైనా అయిపోతుంది, భయం. ఈ భయం వలన ఏమవుతుంది, సైకలాజికల్ ప్యాటర్న్లోనూ అనేక కెమిస్ట్రీ అంటే కెమికల్ హార్మోన్స్ జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిపోయి శరీరాన్ని నిర్వీర్యం. ధైర్యం ఉన్నవాడికి క్యాన్సర్ కూడా ఏం చేయదు. చూసాం చాలా మంది. ధైర్యం ఉంటే క్యాన్సర్ కణాలు నిన్నేం చేయలేవు. ఆ ధైర్యాన్ని నేర్పడం కోసమే శ్మశానం అంటే భయం లేనటువంటి వాడికి. అలాగని మీరు శ్మశానానికి వెళ్తే భూత ప్రేత పిశాచాలు మిమ్మల్ని అటాక్ చేస్తాయి. సాధనతో కూడినటువంటి వాళ్ళు మాత్రమే. అందరూ కుర్రవాళ్ళు ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్యన అఘోరా ఈ తాంత్రికం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వెళ్ళడం మొదలుపెట్టారు. నార్త్లో చాలా పెరిగిపోయింది. బట్ ఇంకో క్వశ్చన్ అంటే శివ పరివారం గురించి చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాం. మనం మళ్ళీ అఘోరాలకి వెళ్ళిపోతున్నాం అని వెళ్ళడం లేదు. ఈ అఘోరా ఈ కల్చర్ వచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళి ప్రమాదం ఉంది. ఇప్పుడు చితాభస్మం అన్నాం, అందరూ రాసుకుంటూ మొదలు పెడతారు రేపు పిల్లలు. ఎస్ రాసుకోవచ్చు, కానీ దానికి ఒక సాధన ఉంది. ఓకే, దాన్ని సేకరించేటప్పుడు సాధన ఉంది. మళ్ళీ దాన్ని విభూతి ధారణ చేసుకున్నప్పుడు మీరు 15 రోజులు స్నానం చేయకపోయినా మీ ఒంటికి దుర్గంధం రాదు. అలాగే మీ శరీరంలో ఎటువంటి బ్యాక్టీరియా అటాక్ చేయదు, వైరస్ అటాక్ చేయదు. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగినటువంటి వాడు శివుడుగా మారతాడు. అందు గురించి భస్మధారణ చేస్తారు. ఓకే, ఇది అయిపోయింది. స్నానం కూడా చేయక్కర్ల 15 రోజులు స్నానం చేయకపోయిన శరీరాన్ని ఏ బ్యాక్టీరియా తాకలేదు. అర్థమవుతుంది. అంటే ఎలాంటి వైరస్ కానీ, ఎలాంటి బ్యాక్టీరియా కానీ, ఎలాంటి దుర్గంధం కానీ. దుర్గంధం ఎందుకు వస్తుంది మన శరీరం? కొంచెం ఏదైనా మట్టి, వైరస్. నో వైరస్, బ్యాక్టీరియా. అర్థమైంది, బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఉండడం వల్లే మనకి దుర్గంధం వస్తుంది. ఆ బ్యాక్టీరియా చేరలేదు. ఎందుకంటే చితాభస్మంలో అలాంటి రేడియేషన్ అండ్ ఆల్సో ఆ కెమికల్ రియాక్షన్ ఉంటుంది దాంట్లో. అలాంటి శక్తివంతమైనటువంటి పదార్థం ఇంక భూమండలం మీద లేదు. కాబట్టి శివుడు సర్వోత్కృష్టమైన వాడు కాబట్టి భస్మధారణ ఒకటి అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఒక్క భస్మధారణ మీద చెప్పాలంటే నీకు ఒక 5 గంటలు అవుతుంది. అందుకే సింపుల్గా అడుగుతాను. నెక్స్ట్, శివుడి మెల్లో పాము ఉంటుంది. ఆ పాము కూడా 3 చుట్లే ఉంటుంది ఏ ఫోటోలో చూసినా. ఎందుకు అలా? ఇప్పుడు 3 చుట్లు అంటే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి. అంటే మనకు పవర్ స్టేషన్ ఉంది. ఈ పవర్ స్టేషన్ పేరే కుండలిని. ఓకే, కుండలిని 3.5 చుట్లు ఉంటుంది. శక్తి ఎప్పుడు కూడా 3.5 చుట్లు, 3.5 కాయిల్స్. అది దేంట్లోనైనా సరే, యాటంలోనైనా దేంట్లోనైనా ఏ ఎనర్జీలోనైనా ఫామ్ అనేది 3.5. చూడు, సైంటిస్టులు ఎప్పుడు కనిపెట్టారు ఇది. ఏనాటిది ఈ శివుడి రూపం. 3.5 కాయిల్స్ అనమాట. 3.5 కాయిల్స్ కెన్ జనరేట్ ద ఎనర్జీ. ఎనర్జీ ఫామ్ 3.5 కాయిల్స్లో ఉంటుంది. అంచేత శక్తి మన శరీరంలో అకార ఉకార మకారాలు బిందు స్వరూపం ఓం. ఓంకార స్వరూపం కూడా 3.5 మాత్రల కాలం ఉంటుంది. అంటే కాలం అంటే సమయం, సమయం అంటే దాని యొక్క ప్రాణం. అందుకే ఈ 3.5 మాత్రలు ఓంకారము, ఆ శివుడు మెల్ల ఉన్నటువంటి సర్పము, ఇది ఓంకారం. ఓంకారం అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రవహించే ఒక ప్రాణ ప్రవాహం యొక్క వాల్యూ. ఓకే, ఓం. ఇక్కడ చూడు, గాలి పీల్చాలి, పీల్చి కుమ్మించాలి. ఓం. ఇక్కడ చూడు, ఓం. అయిపోయింది, ఓంకారం అయిపోయింది. 3.5 మాత్రల టైం కంటే ఎక్కువ ఉచ్చరించకూడదు దాన్ని. అ ఉ మా ఈ 3 ఇట్లా ఉచ్చరించడానికి ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అంతకన్నా కాలం ఎక్కువ ఉచ్చరిస్తే అది హై వోల్టేజ్ వచ్చి అక్షరం ఫెయిల్ అయిపోతుంది. సృష్టిలో మార్పు తీసుకురాదు. ఓకే, మనం ఓంకారం చేస్తే సృష్టిలో మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. రెండింటిని కలిపి ఒక శక్తి స్వరూపంగా అనుసంధానం, దాన్ని యోగం అంటారు. ఓకే, కానీ చాలామంది ఆ ఓ మా అని ఉచ్చరిస్తున్నారు. ఇది చాలామంది స్వామీజీలు కూడా చెప్తున్నారు, ఇది తప్పు. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, ఇది ఏకాక్షరం బ్రహ్మ, ఒకే అక్షరం. అంటే 3 అక్షరాలను కలిపి ఒక అక్షరంగా మార్చారు. అందుకే ఇది ఈ బీజాక్షరాలు చూడండి, 3 వ్యాహృతులు కలిస్తే భూహు భువహ శుభహ కలిస్తే ఆ ఊ మా అవుతుంది.
ఈ మూడింటిని కలిపి 3 చుట్టలు చుట్టారు అనమాట. అర్థమైందా? అర్థమైంది. ఈ 3 చుట్టలు ఏంటంటే ఒక్కొక్క సైకిల్ ఆఫ్ ఎనర్జీ, కుండలి ఆ సైకిల్ ఆఫ్ ఎనర్జీ. అర్థమవుతుంది. ఈ 3 చుట్లు తిరిగి దాన్ని బిందువులో కలిపితే కొనసాగింపు అవుతుంది అన్నమాట. అంటే సస్టైన్, ఇట్ కెన్ సస్టైన్. ఓకే. 2.5 మాత్రలే సస్టైన్ అవ్వదు, అంటే ఈ సృష్టిలో అది కొనసాగదు. ఏమో అర్థమవుతుందా? కొనసాగింపు ఎప్పుడు ఫర్ ఎవర్. ఓకే. ఇట్ విల్ బి కంటిన్యూ అనమాట. ఇట్ కెన్ జనరేట్ ఎనర్జీ. అలాంటి రహస్యాలన్నింటినీ కూడా అలా చెప్తే చేయరని ఒక ఫామ్లోనో ఒక మంత్రంలోనో దేంట్లోనో పెట్టారనమాట. కానీ శరీరంలో ఏమవుతుంది? మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి చక్రం వరకు, ఆజ్ఞా చక్రం వరకు కూడా మనకి శరీరంలో శక్తిని 3.5 చుట్టలు చుట్టుకుని వెళ్ళేటటువంటి విధానాన్ని ఓంకారంలో పెట్టారు. ఓం అని అది ఓంకారం చెప్పేటప్పుడు 3.5 మాత్రల కాలమే ఉండాలి దాని యొక్క ఉచ్చారణ, పునశ్చరణ. చూడండి, ఓం అయిపోయింది చూడండి, మూతపడిపోయింది. ఆ 3 మాత్రల కాలమే ఓం అని అయిపోవాలి. కొనసాగి మీకు చాలాసేపు చెప్తున్నారు కదా మీరంటే అది బిందు స్వరూపం అంటారు దాన్ని. ఓకే. 3.5 మాత్రల కాలంలో మూసుకుపోవాలి. అంటే ఇంత టైము దానికి పోయాలి ప్రాణం. దీన్ని ప్రాణం అంటారు. ఈ ప్రాణం పోసామా, దీన్ని పూరకం అంటారు. పూరకం తర్వాత కుంభకం హోల్డ్ చేసాం. హోల్డ్ చేసిన తర్వాత ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు రేచకం అంటారు దీన్ని. ఓం ఇలాగా ఎంతసేపు వస్తే అంత దమ్మున్నట్టు, అంత కెపాసిటీ ఉన్నట్టు మీకు. దీన్ని పెంచుకుంటూ వెళ్ళేటటువంటి ఓంకార సాధన అనేటటువంటి దానికి ఈ ప్రొలాంగ్ ఉంటుంది అనమాట. ఓకే. ఈ 3.5 మాత్రలకి ఈ సర్పానికి మెడలో ఉన్నటువంటి సర్పాలు అంటే నీ యొక్క ఈ లంగ్ కెపాసిటీ నీకు ఇక్కడి నుంచి చూడు. ఎప్పుడైతే ఈ నాడీ మండల వ్యవస్థ అంతా ఇక్కడ ఉంటుంది, ఈ నాడీ మండల వ్యవస్థనంతని కుంభించడం అంటే మొత్తం ప్రాణశక్తిని లోపల బంధించినప్పుడు కొండల్ని లెగిస్తుంది. ఇదంతా పెద్ద ప్రక్రియ. అంటే మాకు బేసిక్ ఆ హుడ్ ఏంటంటే ఎప్పుడు కొండల్ని తాను జాగృతి చేసుకున్నటువంటి పరమేశ్వరుడు తత్వం అది. అందుగురించి దానికి సింబాలిక్గా ఉంటుంది. అంతేకాదు కొండల్ని మన శరీరంలో నాడీ మండల వ్యవస్థలో వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తుంటుంది మన వెన్నుపూసలో. స్పైన్లో ఏమవుతుంది, ఒక జంక్షన్లో ఇది 3.5 చుట్టలు చుట్టుకుని ఉంటుంది. ఉన్నటువంటిది అని హుడ్ లేపుతుంది. ఎప్పుడు ఈ ప్రణవోపాసన అనేటువంటి ప్రాణ అంటే పూరక రేచక కుంభకాలు అర్ధమాత్రకుని మీ లోపల కుంభించే విధానాన్ని ఆ నాగసర్పంలో పెట్టారు మనకి సింబాలిక్గా. దాన్ని ఛేదించగలిగితే, ఆ రహస్యాన్ని ఛేదించగలిగితే ఒక్కొక్క సింబలు ఒక్కొక్క సినిమా అవుతుంది నీకు. పుట్టి నాగని ఇలా తీసుకొని ఒక పిక్చరైజ్ చేసుకుంటూ వెళ్ళామంటే లోపల ఒక పెద్ద సినిమా అయిపోతుంది మీకు. అలాగే ప్రతిదీ మీరు త్రిశూలం తీసుకుంటే త్రిశూలం, డమరకం తీసుకుంటే డమరకం, జటాజుటాలు తీసుకుంటే చితాభస్మం తీసుకుంటే, ఆయన వాహనం నందిని తీసుకుంటే, ఈ చెప్పుకుంటూ పోతే నాన్న మీరు భారతీయ సనాతన సాంప్రదాయం అనుకున్న రహస్యాలను చూస్తే రేపు మన యూత్ అందరూ కూడా ఇక దీన్ని వదలరు. ఓకే. ఎందుకంటే మనం ఒక్కొక్కటి ఎపిసోడ్ చెప్పుకుంటూ వెళ్దాం. ఇది నువ్వు అడిగిన ప్రశ్న చిన్నదే అయినప్పటికీ చాలా అంటే నేను కట్ చేసేస్తున్నాను, నేను జంప్ చేస్తున్నాను కూడా, అర్థమవుతుండదు ప్రేక్షకులకి. కాకపోతే దాన్ని నిబిడీకృతమైనటువంటి జ్ఞానాన్ని సరిగ్గా పర్ఫెక్ట్గా ఒక్కదాని చేస్తే, ఇప్పుడు ఫుడ్ చెప్పాను. ఫుడ్ అంటే ఏంటి, కొండల్ని అవేకనింగ్ అనమాట. దేని ద్వారా అవుతుంది, 3.5 చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి కొండల్ని శక్తి ఎంత శక్తివంతమైందంటే, ఒక గ్యాస్ సిలిండర్లో గ్యాస్ని బంధించడానికి టూల్ అది ఎంత స్ట్రాంగ్ లేయర్స్ వేస్తారు, పైన రెగ్యులేటర్ వేస్తారు, లాక్ చేస్తారు. ఒక్క గ్యాస్కి ఇంత అయితే కోటాను గ్యాస్ సిలిండర్లతో కూడినటువంటి శక్తి ఉన్నటువంటి ఒక అణు రియాక్టర్ని ఎలా తయారు చేస్తారు? అణు అంటే చిన్నది, ఆటం బాంబ్ అంతే కదా, గ్యాస్ కంటే చిన్నది. అణు అనేది చాలా అంటే టైనీ నానోమీటర్లో ఉంటుంది. ఇటువంటి నానోమీటర్లో ఉన్నటువంటి ఒక అణువు
దాన్ని విస్ఫోటం చెందించడానికి 5 లేయర్స్ ఆఫ్ అన్రియాక్టర్ని తయారు చేస్తారు. ఓకే. అన్రియాక్టర్ని తయారు చేస్తారు. దానికి ఇన్లెట్ అండ్ అవుట్లెట్స్ ఉంటాయి, జనరేటర్స్ ఉంటాయి. ఇంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ తోటి ఒక అణు రియాక్టర్ని తయారు చేసి అణువుని విచ్ఛేదం చేయడానికి కోటాను కోట్ల అణుబాంబుల యొక్క శక్తి కంటే శక్తివంతమైనది మన శరీరంలో ఉంది. అదే మూలాధారంలో ఉండే కుండలిని. ఓకే. ఈ కుండలిని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మార్కెట్లో పెట్టి మీ యూట్యూబ్లో పెట్టి అమ్ముతున్నారు. ఓకే. ఈజ్ ఇట్ పాసిబుల్? హౌ కెన్ దే సస్టైన్? హౌ కెన్ దే గివ్స్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ రియాక్టర్? అంటే ఈ రియాక్టర్ లాంటిది అణు శక్తి కేంద్రానికి అణు రియాక్టర్ని తయారు చేయడానికి 5 లేయర్స్ని అలాగే ఒక్కొక్క లేయర్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటారు ప్రపంచంలో. అది ఒకసారి పేలితే భూమండలం పేలిపోతుంది. అవును. అందుకే శరీరం అనేది ధారణ చేసేటప్పుడు కుండలిని సాధన చేసేటువంటి ఎవరైనా సరే ఇది అణుబాంబు కంటే ప్రమాదకరమైనటువంటి శక్తితో డీల్ చేస్తున్నారని తెలుసుకోండి. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. శరీరాన్ని ముందు సమాయత్తం చేయాలి కుండలిని సాధన చేసేటప్పుడు. దాంట్లో ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగ యోగాన్ని ఇచ్చారు. ఎందుకంటే శరీరం సంసిద్ధం కాకుండా మీరు శక్తిని దాంట్లో పెట్టారు. ఉదాహరణకి ఒక కొండ ఉంది కదా నాన్న, కొండ దేంతో తయారుస్తాం? మట్టితో తయారైన ఎండలో పెట్టి దాన్ని తీసుకుని వెళ్ళి నీరు తేవచ్చు కదా, తేవచ్చు. కొండ తయారైన వెంటనే కొండ ఉన్నది కదా అని నీరు తేవడానికి పనిచేయదు. పెయింట్ వేస్తారా? దాన్ని కాల్చాలి. అది తెలుసు. దాన్ని కాల్చి దాని యొక్క పదును వచ్చిన తర్వాత కాలిన తర్వాత శుభ్రంగా కాలిన తర్వాత కానీ అది ధారణ చేసే శక్తి రాదు దానికి. ఓకే. మట్టికి. అలాగే శరీరానికి కూడా అహింసా సత్యస్తి బ్రహ్మచర్య అపరిగ్రహ శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణదానైన అని యమనియమాలు అనేవి బేస్గా పెట్టుకుని తర్వాత ఈ శరీరం అనేటటువంటిది మాధ్యముగా పెట్టుకుని ఆసనం ద్వారా మనం తయారు చేసి ఆసనాల ద్వారా తర్వాత ప్రాణాయామం ద్వారా కాల్చి తర్వాత ధారణ అనేది చేయాలి. అప్పటి వరకును కుండలిని సాధన ఎవరు చేసినా మీ భార్యకి మీరు భర్తగా పనికి రాకుండా పోతారు, అలాగే భర్తకి భార్య కాకుండా పోతుంది. మీరు అయోగ్యులై మీ శరీరంలో అవరోధం కలిగి ఆ శక్తి ఎక్కడో మీ కంటికో లేకపోతే చెవుకో లేకపోతే బ్రెయిన్కో కొట్టి మీరు పిచ్చివాళ్ళు అయ్యే ప్రమాదం ఉన్నది. సద్గురువుని ఆశ్రయించి అనుభవజ్ఞుడైనటువంటి వారిని ఆశ్రయించి మాత్రమే కుండలిని ప్రాక్టీస్ చేయాలి. ఆ కుండలిని ఉద్దేశించి వచ్చినటువంటిదే సర్పం. ఓకే. ఇప్పుడు సర్పానికి కొంచెం చెప్తున్నా, కుండలిని ఇవన్నీ కూడా సర్పం. అందు కూడా స్పీడ్గా చెప్తున్నా, కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా, వాయిస్ని కొంచెం మందరంగా కాకుండా. ఇప్పుడు ఈ సర్పం ఉంది. ఈ సర్పం ప్రవేశం మన శరీరంలో నాడీ మండలం అంతా కూడా 72 కోట్ల నాడులు మన శరీరంలో. మామూలు ముఖ్యమైనటువంటి వాళ్ళు 72,000 నాడులు అంటారు. దాంట్లో ఈడా పింగళ నాడి, సుషుమ్న నాడి. ఈడా పింగళ నాడులు 2 పాముల్లా బయలుదేరుతాయి కదా నుంచి ఇలా. ఈ కలిసిన చోటల్లా ఒక్కొక్క చక్రం ఉంటుంది. ఓకే. దాన్ని మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. సహస్రార చక్రమే హుడ్. అంటే సహస్రారం చేరిన దానికి సంకేతంగా మనకు కనపడుతుంది. దాని ప్రయాణం ఎలా ఉంటుందో అనేది కనపడుతుంది. అంతేకాదు ఇది సరిగా మీరు వినియోగించుకోకపోతే ఇది విషమై కాటేస్తుంది. అదే కుండలిని సాధకులు అందరూ కూడా మీ జీవితాన్ని విషమయం చేసుకుంటారా, విషయానుసంధానం చేసుకుంటారు. ఓకే. అండ్ పరమశివుడి దగ్గర ఎక్కువ మంది అంటే బిజినెస్ ఎక్కువ చేస్తుంటారు. బయట చాలామంది రుద్రాక్షలు అమ్ముతుంటారు. ఏకముఖి, అష్టముఖి, పంచముఖి, 14 ముఖాలు ఇట్లా అమ్ముతుంటారు కదా. అసలు ఈ రుద్రాక్షలు నిజంగా ఒక మనిషి ధరిస్తే పుణ్యం వస్తుందా? పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా దాని గురించి అట్లీస్ట్ రుద్రాక్ష ఒక మనిషి ఎందుకు వాడాలి? ఓకే. మన సనాతన ధర్మంలో ఏ పని చేసినా 3 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి శారీరక ప్రయోజనం, 2 మానసికమైన ప్రయోజనం, 3వది ఆధ్యాత్మికమైనటువంటి శక్తి అంటే ప్రయోజనం. ఓకే. ఒకటి రుద్రాక్ష వలన రుద్రాక్ష అంటే ఏంటంటే రుద్రుడి యొక్క అక్షము నుంచి జాలువారినటువంటి ఒక నీటి బిందువు నేలకు తగిలితే నేల నీటి బిందువు కలిస్తే ఏర్పాటైనటువంటి ఒక వృక్షం నుంచి ఉద్భవించింది రుద్రాక్ష.
రుద్రుడి యొక్క శక్తి అనమాట, అది శక్తి తనలో వచ్చి ఏది బయటకు వచ్చినా అది శక్తే కదా. అవును. ఆ శక్తి నేలకు తగిలేసరికి నేలలోంచి ఉద్భవించినటువంటి ఒక వృక్షమే రుద్రాక్ష వృక్షం. అందుకే రుద్రుడి యొక్క అక్షము నుండి జాలువారినటువంటిది రుద్రాక్ష. అంటే సాక్షాత్తు ఆ రుద్రుడి యొక్క శక్తిని మనం ధారణ చేస్తున్నాం. ఓకే. బట్ అందులో ఎన్నో ముఖాలు వచ్చాయి. అనేక ముఖాలు ఉన్నాయి. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, అలాగా ఏకాదశముఖి, ఏకవింశతిముఖి అని ఇవన్నీ ఉంటాయి. ముఖాలు అంటే డీవియేషన్ ఆఫ్ ద ఎనర్జీ. ఓకే. అంటే ఎనర్జీని ఎన్ని ఛానలైజ్ చేస్తున్నామో అంత అన్ని రకాల ఛానల్స్ పనిచేస్తాయి. ఏకముఖి అంటే ధారణ చేసేవాళ్ళు, ఇంకా పరమాత్ముడి యొక్క ధ్యానం చేసేవాళ్ళకి ఏకముఖి పనిచేస్తుంది. పంచముఖి అంటే 5 రకాలైన పంచతత్వంతో కూడినటువంటి ఈ ప్రపంచంలో జీవించే వాళ్ళకి అది శక్తినిస్తుంది. ఏకాదశ అంటే ఏకాదశ రుద్రులు అంటే శరీరంలో ఉన్నటువంటి రుద్రం అంటే ఏకాదశ రుద్రులు అంటే ఏంటంటే మనకి పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు ఉంటాయి. మనకు ఒక ప్రాణం కాదు ఉండేది. పంచ ప్రాణాలు అంటే మనకి ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అని 10 రకాల ప్రాణాలు ఉంటాయి మనకి. ఓకే. ఈ 10 రకాల ప్రాణాలకి మూలమైనటువంటి మూల ప్రాణం మహానిల ప్రాణం అంటారు, అనిలం అంటారు. ఈ ఏకాదశ కలిసి ఏకాదశ రుద్రులు అంటారు. రుద్ర అంటే లోపల ఉండే పనిచేసే శక్తి. ఇప్పుడు నువ్వు మింగుతున్నావు ఏదైనా లోపలికి, మింగాలంటే లోపలికి ఏదైనా తినాలంటే ఒక యంత్రం ఏదో లాగాలి దాన్ని. అవును. అంటే ఇంటేక్ చేసేటటువంటి ఒక సిస్టమ్ని ప్రాణము అంటారు. అపానం అంటే బయటికి ఏదైనా పంపించాలి. నువ్వు బయటకు పూసావు, బయటికి మాట్లాడావు, బయటికి చెమట రావాలి, బయటికి నువ్వు ఏదైనా బయటికి రావాలంటే ఏ స్థానం నుంచి బయటికి రావాలన్నా దాన్ని అపానం అంటాం. ఓకే. అదొక సెట్ ఆఫ్ జనరేటర్. ఇట్స్ యాక్టివిటీని నియంత్రించే ఒక యంత్రం. ఓకే. అది రుద్ర. ఆ రుద్రులు ఒకడు బయటకు పంపించేటటువంటి పనిచేసేటువంటి శక్తి పేరు రుద్ర. అపానము, సమానము ఇది మధ్యలో ఉంటుంది. అపానం బొడ్డు కింద ఉంటుంది, ప్రాణం పైన ఉంటుంది. ఇక్కడ ఇక్కడి నుంచి పైన ఉంటుంది. ఇది ఇంటేకింగ్ చేస్తుంది, ఇది అవుట్ గోయింగ్ చేస్తుంది. అన్నిటినీ బయటికి ఏది పంపించాలన్నా ఎనర్జీ ఒకటి కావాలి. ఆ పంపించే మోటార్ ఏదైతే ఉందో మన ఇంటికి అవుట్లెట్కి వెళ్ళేటటువంటిది ఇంటేకింగ్ మోటరు, అవుట్లెట్ మోటార్ ఉంటుంది కదా. అణు రియాక్టర్ కూడా అలా ఉంది. ఇన్లెట్ ఒకటి ఉంటుంది, అవుట్లెట్ ఒకటి ఉంటుంది. ఓకే. మనలో జనరేట్ చేయడానికి హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని కూల్ చేసి మళ్ళీ పంపించడానికి ఏ విధంగా మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని బయటకు పంపిస్తుంది. అర్థమైందా? ఫుడ్లోని మీకు ఎనర్జీని తీసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి ఏ విధమైనటువంటి యాక్టివిటీ ఉంటుందో యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ రుద్ర. ఓకే. సమానం అంటే దాని పేరులో ఉంది బ్యాలెన్స్ అని. మీకు ఏది తిన్నా లోపలికి ఏ ఫుడ్ వేసినా బిస్కెట్ వేయి ఏది వేయి, కానీ దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, ఫ్యాటీస్ ఏంటి అన్నీ డివిజన్ చేసి ఏ విటమిన్, ఈ విటమిన్, సి విటమిన్, ఏ విటమిన్ దేనికి కావాలో అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అవును. ఇట్స్ ఎన్ యాక్టివిటీ. అసలు శరీరం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇట్స్ భోగ సాధనం కాదు, ఇట్స్ యోగ సాధనం. మీ శరీరంలో ఇంతమంది కష్టపడుతున్నారు, లోపల ఏకాదశి రుద్రులు కష్టపడుతున్నారు, 11 మంది రుద్రులు లోపల ఉన్నారు. వీళ్ళు కష్టపడుతుంటే నువ్వు హాయిగా అనిపిస్తున్నావు. 24/7 ఇట్స్ వర్క్స్. అవును. సమానం అయిపోయింది. వ్యానం ఇట్స్ స్మూత్స్ ద లింబాటికల్ మూమెంట్, ఇట్స్ కంట్రోల్ ద లింబాటికల్ మూమెంట్స్. ఓకే. కాళ్ళు చేతులు కదులుతున్నాయి. ఒక రోబోకి కదలాలంటే అక్కడ మోటార్లు పెడతాయి చూడు, ఇక్కడ. ఇన్ ద సేమ్ వే ఈ 4 వేస్ని కనెక్ట్ చేసి ఒక మోటార్ పనిచేస్తుంది. దాని పేరు ఉదానం. ఓకే. వ్యానం అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాణ అనమాట. అంటే అన్నిటినీ కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది మొత్తం 4 ప్రాణాలని. వీళ్ళని భారతంలో పంచ పాండవులుగా చెప్పారు. ఓకే. వాట్ ది యాక్ట్స్ ఇన్ ద సేమ్ ప్లేస్ గోయింగ్ ఇన్ యువర్ బాడీ, ఇట్స్ ప్లేస్ అనమాట. అందుగురించి దీన్ని డ్రామటైజ్ చేసి ఒక కథని తీసుకొచ్చి దే యాక్టెడ్ దే పెర్ఫార్మ్డ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ యాక్టివిటీ. అలాగే ఏకాదశ రుద్రాభిషేకం కూడా సేమ్ ప్యాటర్న్. ఓకే. చూడండి, మనకి ఫూలిష్నెస్ కాదు, మనం ఫూల్స్ అయితే నమ్మకాలు మూఢనమ్మకాలు అవుతాయి. మూఢనమ్మకాలు అన్నారు.
ఎస్, మూఢనమ్మకాలే. ఎందుకంటే నీకు దాని గురించి తెలియదు కాబట్టి. మ్మ్. ఈ విధంగా శరీరంలో ఉన్నటువంటి ఏకాదశ అంటే పంచప్రాణాలు అయిపోయినాయి. ఉప ప్రాణాలు కన్ను ఇల్లిడ్డిల్లా మూతపడుతుంది. అవును ఇక్కడ ఒక ఏదో మోటార్ ఉండాలి. అవును మోటార్ లేకపోతే ఈ మూత పడుతుంది. అవును, మీరు అనుకున్నారు ఉట్నే పడుతుందని. నో, ఇది అటానమస్ సిస్టమ్ ఇక్కడ ఉంది. అటానమస్ అంటే కంట్రీలో రెప్పలోకి ఏదైనా నలక పడుతుందంటే నీ బ్రెయిన్ పని చేయకముందు ఇది పనిచేస్తుంది. అవును, కళ్ళు మూసుకుంటాం, నువ్వు మూసుకోవు, ఆటోమేటిక్ అది ఫంక్షనింగ్, ఆటో షట్టరింగ్ అనమాట. అది అంటే ఆటో సెన్సార్. ఎవరు పెట్టేదానికి ఆ సెన్సార్? దాని పేరు నీకు నాగ, కూర్మ, కృకర, దేవదత్త ధనుంజయ. నీకు ముక్కులోకి ఏదో వెళ్ళింది అంటుంది, అంటే ఒక గ్యాస్ వదులుతుంది. ఒక లారీ వెళ్తున్నప్పుడు దానికి ఎక్సెస్ గ్యాస్ అయినప్పుడు ఎలా అవుట్లెట్ వస్తుందో అలాగే మన శరీరంలో ఎప్పుడైనా ఎక్సెస్ ఏదైనా అయిపోయినప్పుడు ఏదైనా జర్మ్స్ కానీ ఏదైనా బ్యాక్టీరియా కానీ ముక్కు ద్వారా లోపలికి వెళ్తుందంటే అది ముందు వాటర్ వదులుతుంది. వాటర్ కెనాన్, హర్తాలు జరుగుతుంటే వాటర్ కెనాన్ పోలీసులు అలాగే వేస్తుంది. అందుకే మీకు ఏదైనా నీరు వచ్చేస్తుంది. నీటి ద్వారా బయటికి పోలేదు, అప్పుడు ఏం చేస్తుంది? ఎయిర్ కెనాన్ ఉపయోగిస్తుంది అనమాట, అంటుంది అనమాట. అప్పుడు దాని ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అంతకుముందు ప్రొటెక్షన్ లోపల వెంట్రుకలు పెట్టి ఆ లోపల వెంట్రుకలు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇలా ఉండవు, ఇలా ఉంటాయి. లోపలికి ఏది రానివ్వకుండా ఈ డోర్స్లోంచి ఎవరిని శత్రువులను ఎంటర్ కాకుండా ఇక్కడ సెన్సార్ పెట్టింది. ఈ వ్యవస్థనంతా చూసేటటువంటి ఉప ప్రాణాలు. ఓకే. తుమ్ము, దగ్గు, దగ్గడానికి, తుమ్మడానికి, కళ్ళు రెప్పలేయడానికి, చనిపోయిన తర్వాత కూడా ఉండే ఆఖరి ప్రాణాయామం ధనుంజయం. చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఆ ప్రాణం పేరు ధనుంజయం. అంటే ఇది శరీరాన్ని ఉబ్బింపజేస్తుంది. శరీరం లావ్ అవుతుంది. శరీరం ఉబ్బిపోయి పీసులు అయిపోయి దాన్ని ముక్కలు చేసేసి శరీరాన్ని కలిపేసే వరకు అది ఉంటుంది. దీన్ని పట్టుకునే మన యోగులు ఒక్క ప్రాణం ఉంటే మిగతా ప్రాణాలను పుట్టించి మరలా బతికించేవారు. ఇది యోగులు చేసేది. ఆ ప్రాణం కూడా పోతే బ్రతికించడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఏకాదశి రుద్రులు కూడా ఈ శివ పరివారంలో భాగమే. రుద్రాభిషేకంలో జరిగేటటువంటి ఓం భూ, ఓం భువ, ఓం మహా, ఓం జన, ఓం తప, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ అంటుంటారు. మన పురోహితులు మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు చదివేటప్పుడు శరీరంలో చేసేటువంటి ప్రక్రియ, యోగ ప్రక్రియ తెలియాలి. పూరకరేచ కుంభకాలు ఒక్కొక్క శక్తిని ఉద్దీపన చేసేటప్పుడు చేసే ప్రక్రియ ఏకాదశి రుద్రాభిషేకంలో చేయాలి. కానీ కేవలం మంత్రాలు ఎవరో పురోహితుని తీసుకొచ్చి చదివించడం వలన ఆ ప్రక్రియ ద్వారా కలిగేటటువంటి ఫలితం మనం అనుభవించలేకపోతున్నాం. వీటి వెనక రహస్యాలను తెలుసుకోవాలి. పిల్లలందరూ ఫోకస్ చేయండి. భారతీయ సనాతన సాంప్రదాయాన్ని కనుక మీరు రీసెర్చ్ చేయడం మొదలు పెడితే మీకు విశ్వ రహస్యాలన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు గెలాక్సీలో ఏ నక్షత్రం ఎక్కడుందో శరీరంలో మీరు అధ్యయనం చేస్తే తెలిసిపోతుంది. మీ సనాతన సాంప్రదాయాన్ని చూడండి. చంద్రశేఖరుడు అంటారు. చంద్రుని సేకరించడం అంటే ఇది కూడా ఒక యోగ ప్రక్రియ. ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనలు నియంత్రించేది చంద్రుడు. చంద్రమా మనసో జాతః అంటారు. మనసు అనేది పుట్టింది చంద్రుడి నుంచి. ఆలోచనల యొక్క పరంపర చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే చంద్రుడిని అంటే చంద్రనాడిని మీరు రాత్రి పడుకునేటప్పుడు చంద్రనాడిలో పడుకున్నారనుకోండి, అది ఎలాగో ప్రక్రియ, ఇదంతా సాధన ద్వారా గురువులు చెప్తారు. చంద్రనాడిలో పడుకున్నారనుకో రాత్రి టెన్షన్లు ఇవన్నీ కూడా లేకుండా హాయిగా నిద్రపోతారు. చాలామంది సూర్యనాడి రేజ్ అయి ఉంటుంది, అప్పుడు రాత్రి అంతా నిద్ర పట్టదు. నిద్ర కూడా ఒక వరం అర్రా. ఈరోజు నిద్ర కరువు అయింది. రాబోయే రోజుల్లో నిద్ర యోగా అనేది రాబోతుంది. ఎందుకంటే నిద్రను కూడా మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. రేపటి నుంచి నిద్ర యోగం అనేది రాబోతుంది. జపాన్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి నిద్రపోవడం ఎలాగా అనేది భారతీయ సనాతన సాంప్రదాయం చేసే వాళ్ళు హాయిగా నిద్రపోతారు. నేను రోజుకి 2-3 గంటల కంటే ఎక్కువ నిద్రపోను. ఎన్ని గంటలైనా వర్క్ చేయడానికి సంసిద్ధుడిని ఉంటుంది. హిమాలయాల్లో హాయిగా ఎక్కేస్తుంటాం. కాబట్టి ఇది శక్తికి సంబంధించినటువంటిది. మనకి నిద్ర ఉంటేనే శక్తి ఉంటుందంటే మామూలు వాళ్ళకి నిద్ర అవసరం. మీరు ప్రాణాయామం కానీ యోగ ప్రక్రియలు కానీ సనాతన ధర్మాన్ని సనాతన సంప్రదాయంలో ఉన్న రహస్యాలను తెలుసుకుంటే అవలీలగా ఎలాంటి పనైనా చేయగలుగుతారు. అందుకే మీకు తెలుసో తెలియకో మీలో అన్ని
అన్ని శక్తులు ఉన్నాయి. మీరే శివం, అహం బ్రహ్మస్మి, తత్వమసి, ఇలాంటివన్నీ కూడా మహావాక్యాలు మనకు ఇవ్వబడి వాటికి వెనుకున్న రహస్యాన్ని ఛేదించడానికి, సాధించడానికి, శోధించడానికి మీరు ప్రయత్నం చేస్తే మీ అందరిలో భారతీయ సనాతన సంప్రదాయ DNA ఉంది. కాబట్టి ఈ ప్రపంచ దేశాలకి CEO అందరూ కూడా ఈ భారతదేశం నుంచే ఇవ్వబడుతున్నారు. కారణం ఏంటంటే మీరందరూ భరతమాత ముద్దు బిడ్డలే. భారతదేశంలోనే వేద సంస్కృతి ఉంది. భారతదేశానికే సనాతన సాంప్రదాయం తెలిసింది, మిగతా దేశాలకు తెలియదు. వారి DNAలో వారి యొక్క ఆలోచనలో ఇది ఉండదు. కాబట్టి వాళ్ళు ఈ ప్రపంచానికి విశ్వగురువు కాలేరు. భరతమాత ముద్దు బిడ్డలు మీరందరూ. మీ అందరిలోనూ కూడా ఈ శక్తి ఉన్నది, మీకు ఆ శక్తి లేదు. కాబట్టి ఆ శక్తి కనపడడం లేదు. ఏంటి? ఆ శక్తి లేదు. కాబట్టి శివుడి యొక్క పరివారాన్ని గమనించినట్టయితే ఎన్నో రహస్యాలు. ఇప్పుడు ఒక పాము గురించి, ఆ పాము యొక్క శక్తి అంటే నాగము, యోగము. నాగులు యోగులు ఒకటే. అందుకే యోగశక్తి నాగరూపంలో ఉంటుంది. ఓకే. అంటే దాని ప్రవాహం ఆల్టర్నేటివ్గా వెళ్తుంది. ఎనర్జీ ఏదైనా ఆల్టర్నేటివ్. రెండు వైర్లు చూడు ఎలా ఉంటాయి. కరెంటు ప్రవహించాలంటే, విద్యుత్ ప్రవహించాలంటే 2 వైర్లు ఉంటాయి. ఏమంటారు దాన్ని? నెగిటివ్, పాజిటివ్. అలాగే ఎడా పెంగళ, ఇది ఇక్కడ కనపడుతుంది, వెనక నుంచి శక్తి మాత్రం ఇలా వెళ్తుంటుంది. డాక్టర్స్ లోగో కూడా 2 పాములు ఇట్లా దాన్ని బట్టి వచ్చింది. ఆయుర్వేదానికి సంబంధించిన లోగో. ఎగ్జాక్ట్లీ. అది భారతీయ లోగో, అది ఇంటర్నేషనల్ లోగో కాదు, భారతదేశం నుంచి తీసుకున్నది ఆ లోగో కూడా. అండ్ చాలా మంది హిమాలయాస్కి వెళ్తుంటారు. హిమాలయాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి వెళ్ళక ముందు ఉన్న అనుభూతి ఇది స్వర్గము, నేచర్ నుంచి వచ్చిన ఒక పెద్ద టూరిజం లాంటిదనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ హిమాలయాలలో కూడా శివుడు ఇంకా నిష్టగా ఉన్నారు. ఆ కైలాస పర్వతం మీద ఒక అద్భుతం ఉంటుందని చెప్తారు. 30 సంవత్సరాలు దాదాపు మీరు హిమాలయాల్లో ఉన్నారు కదా, హిమాలయాల విశిష్టత ఎలా ఉంటుంది? హిమాలయాల్లో కైలాస పరిక్రమ అనేది 3 రోజులు చేస్తారు. నేను 12 గంటల్లో పూర్తి చేయగలగాల్సిన అవసరం వచ్చింది. ఆ 12 గంటల్లో పూర్తి చేశాను. కైలాస పరిక్రమ చేయబడింది, నా చేత చేయించబడింది. ఇంతవరకు అరుదుగా జరిగేటువంటి ఇలాంటిది ఇప్పటికి 24 సార్లు ఈ పాదాలు కైలాసం చుట్టూ తిరిగినాయి. అంటే 19 సంవత్సరాల్లో. అలాగే 180 సార్లు పూర్తి చేయాలనుకున్న చిన్నప్పుడే 19 సంవత్సరాల్లో 180 సార్లు మానస సరోవరంలో ములిగాను. అంటే 19 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగాను. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఈ శరీరం పవిత్రంగా ఉంచుకోగలుగుతున్నాను. కాబట్టే అంతటి మహద్భాగ్యం పరమేశ్వరుడు నాకు అవకాశం ఇచ్చాడు. పరిక్రమ శరీరంతో కైలాసం వెళ్ళడం అనేది సాధ్యమైన పని కాదు. ఈ మధ్యన ఫెసిలిటీస్ అన్నీ రావడం వలన కొందరు వెళ్ళగలుగుతున్నారు. కానీ నేను చిన్నప్పటి నుంచి మొత్తం 19 సంవత్సరాల్లో 24 సార్లు కైలాసం పరిక్రమ చేసే అవకాశం కలిగింది. అలాగే అంతఃపరిక్రమ చేసే అవకాశం కలిగింది. అలాగే ఒక్కసారి 12 గంటల్లో పరిక్రమ చేసే అవకాశం కలిగింది. పూర్తి చేయగలిగిన అవకాశం. కాబట్టి ఆ మానస సరోవరంలో దేవతల యొక్క అక్కడికి రావడం, అక్కడ స్నానం ఆచరించడం, ఇవన్నీ చూసినటువంటి నేత్రాలు ఇవి. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ తపస్సు, అంటే అక్కడ ఉన్నటువంటి గుహల్లో తపస్సు చేసే అవకాశం కలిగింది. ఎక్కువ కాలం అక్కడే టిబెట్లో ఉండేటువంటి అవకాశం కలిగింది. ఈ విధంగా జన్మంతా ఎక్కువ జరిగింది. మీరు అడిగిన ప్రశ్నలో ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు కైలాష్ పర్వతం ఎక్కుతున్నప్పుడు కొంతమంది చెప్తారు వయసు వెనక్కి వస్తుంది, గోర్లు పెరుగుతాయి, చేతులు పెరుగుతాయి, మన వయసు ఎంత ఉన్నా సరే ఒక డిస్టెన్స్ వెళ్ళినాక పైకి ఎక్కలేమని కూడా చెప్తారు. మీ అనుభూతి ఏంటి? ఇప్పుడు ఈ విశ్వం అనేటటువంటిది అనేక గెలాక్సీలతో కూడి, క్లస్టర్స్తో కూడి ఉన్నది. అనేక నక్షత్రాలు, ఇవన్నీ గ్రహాలు, ఓకే, నక్షత్రాలు. ఈ సముదాయంలో స్పేస్లో ఇవన్నీ వేలాడుతున్నాయి. ఓకే. వేలాడుతున్నప్పుడు ఒక బ్లాక్ బోర్డ్ ఉందనుకోండి, ఆ బ్లాక్ బోర్డు స్పేస్ అనుకో. ఆ బ్లాక్ బోర్డులో ఏవో డాట్స్ పెట్టేశాను. ఆ డాట్స్ అన్నిటిలోనూ సెంట్రల్ డాట్ ఏదైతే ఉందో అది సోలార్ ఫ్యామిలీ. ఓకే. మిల్కీ వే, ఆ మిల్కీ వేవ్లో ఉన్నటువంటి సోలార్ ఫ్యామిలీ, ఆ సోలార్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎర్త్, ఆ ఎర్త్లో ఉన్నటువంటి సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉందో అది కైలాసం. ఓకే. అందుకని కైలాసాన్ని ఇప్పుడు కారు ఇలా తిరిగినా అలా పడిపోదు. ఎందుకు?
సెంటర్ ఆఫ్ గ్రావిటీని దానికి సస్పెన్షన్ మెయింటైన్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే మొత్తం ఎంటైర్ గ్లోబ్కి సస్పెన్షన్ ఎక్కడ ఉందంటే కైలాష్. ఆ అక్షాంశాలకి డిగ్రీలకి పర్ఫెక్ట్గా 1:2 రేషియోలో పెట్టారు. పెట్టి ఈ కైలాసం బిల్టప్ అయిందనమాట. ఇది నేచురల్ గిఫ్ట్ అనమాట. అంటే నేచర్లో ఉన్నటువంటి టెక్నాలజీని ది నేచర్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ వాంట్స్ ఇట్స్ మెయింటైన్ టు సస్టైన్ ఈచ్ అండ్ ఎవ్రీ టిప్ ఆఫ్ ద యూనివర్స్ అనమాట. అంటే యూనివర్సల్ కంట్రోల్ అంతా కూడా ఇక్కడ ఉందన్నమాట. యూనివర్సల్ కంట్రోల్ నాట్ ఓన్లీ ఎర్త్, మొత్తం ప్రపంచం, మొత్తం సృష్టి, అదే యూనివర్స్. ప్రపంచం అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలు అన్నిటినీ కూడా మొత్తం క్రియేషన్ అంతటిని కూడా కంట్రోల్ చేసేటటువంటి సెంట్రల్ పాయింట్ ఇక్కడ ఉన్నదన్నమాట. ఈ రహస్యాన్ని ఎవరికి తెలియదు. అదే కైలాసం. కైలాసం అనే పదం కీలం అనే పదం నుంచి వచ్చింది. కీలం అంటే ఇరుసు అంటే యాక్సిల్. ఈ యాక్సిల్ ఉన్నటువంటిదే మనకి ధ్రువ నక్షత్రం అని ఉంటుంది. ఈ ధ్రువం అంటే స్టాండర్డ్ అని. అన్ని నక్షత్రాలు, స్టార్స్, గెలాక్సీలు అన్నీ తిరుగుతూనే ఉంటాయి, మూమెంట్ ఉంటుంది. కానీ ఒక్క పోల్ స్టార్ ఒకటే తిరుగుతుంది. అర్థమైంది? పోల్ స్టార్. ఆ పోల్ స్టార్ని బేస్ చేసుకుని మొత్తం గెలాక్సీలన్నీ కూడా తిరుగుతాయి. ఆ పోల్ స్టార్ ఏ విధంగా అవుతుందో ఈ ఎర్త్లో ఉన్నటువంటి కీలం అనే పదం అంటే ఇరుసు అంటే యాక్సిల్ నుంచి యాక్సిలేటర్ అవుతుంది. అందుకు దాని చుట్టూ తిప్పుతుంది కాబట్టి ఇది సెంట్రల్ పాయింట్ కదలకుండా ఉంటుంది, ధ్రువము. అందుకు ఇక్కడ ఏ రాడార్ పనిచేయదు. నువ్వు రాడార్ని కనుక తీసుకుని వెళ్ళి కైలాసాన్ని రీసెర్చ్ చేద్దామంటే రాడార్ని అక్కడ తీసుకెళ్తే రాడార్ యొక్క సెన్సార్స్ పనిచేయవు. అలాగే ఆంథ్రోపాలజిస్టులు, సైంటిస్టులు, రష్యన్, జర్మనీ, జపాన్ అందరూ మా దగ్గరికి వస్తుంటారు. మాతో పాటు కూర్చుంటారు, అడుగుతుంటారు, రహస్యాల గురించి తెలుసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి అనుభవాల గురించి తెలుసుకుంటారు, వాళ్ళు అనుభవిస్తుంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన శరీరం కూడా ఒక మ్యాగ్నెట్. ఇట్స్ ఎ గ్యాడ్జెట్. పైకి ఎక్కాక ఇప్పుడు కూడా నువ్వు గ్యాడ్జెట్. దిస్ ఇస్ ద నార్త్ పోల్, దిస్ ఇస్ ద సౌత్ పోల్. మన శరీరం కూడా నార్త్ అండ్ సౌత్ పోల్స్ తోటి ఉంటుంది. అలాగే నాట్ ఓన్లీ ఈచ్ అండ్ ఎవ్రీ టిప్ యాటమ్ ఈజ్ ఆల్సో నార్త్ అండ్ సౌత్ పోల్ ఇస్ దేర్. అంటే ప్రతి అణువుకి నార్త్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది. మన శరీరంలో 64 లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 64 కోట్ల. ఒక్కొక్క శరీరంలో, అందరి శరీరంలో 64 లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయి. ఈ 64 లక్షల కోట్ల సెల్స్కి నార్త్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది. అలైన్మెంట్ సరిగా లేకపోతే డిజార్డర్ వస్తుంది మనకి. అలైన్మెంట్ అంతా ఒకటి ఉంటే యోగి అయిపోతాం. ఈ అలైన్మెంట్ తీసుకురావడమే శివుడి యొక్క సమాధి స్థితి. సమాధి అంటే అలైన్మెంట్ తీసుకురావడం. అలాగే అక్కడ ఉన్నటువంటి కీలకం అంటే అది అలైన్డ్ పార్ట్ అనమాట. అందుకే అలైన్మెంట్ అంతా కూడా నార్త్ అండ్ సౌత్ పోల్ అలైన్మెంట్ అయి ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఏది ప్రవేశించనవద్దు. నార్త్ అండ్ సౌత్ పోల్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంది, డిజార్డర్లో ఉందనుకోండి, అక్కడ అన్ని కంపాసులు ఇవన్నీ డైరెక్షన్ చూపిస్తాయి. దానికి డైరెక్షనే లేదు, అన్ని దిక్కులు కలిసిపోతాయి. అందుకని అది కీలకమైంది. ఇప్పుడు చక్రానికి పైన, కింద, ఇటుపక్క అటుపక్క ఉంటుంది ఒక చక్రం ఉంటే. కానీ ఇరుసుకి సెంట్రల్ పాయింట్కి ఏముంటుంది? బిందువుకి. అది ఒకటి. సైకిల్లో ఇప్పుడు సర్కిల్లో నీకు 4 వైపులా ఉంటుంది, 8 వైపులా ఉంటుంది, అష్టదిక్కులు ఉంటాయి. కానీ సెంటర్లో ఏ దిక్కు ఉంటుంది? ఏ దిక్కు ఉండదు. అవును. అందుకని అక్కడ దిక్కు చూసి పనిచేయదు, అంటే కంపాస్ పనిచేయదు. కంపాస్ పనిచేయదు. ఇప్పుడు మేము ఎన్నోసార్లు వెళ్తాం, ప్రతిసారి జియోగ్రాఫికల్ కండిషన్స్ మారిపోతాయి. వెదర్ చేంజ్ అవుతుంది. నా ఫోటోల్లో, నా యొక్క వీడియోలో చూస్తే మీరు అక్కడ వీడియోలు పనిచేయవు, చెవుల్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది, ఈ కెమెరాలు పనిచేయవు, డెడ్ అయిపోతాయి. అలాంటి దివ్యమైనటువంటి శక్తి కేంద్రమే కైలాసము. దానికి అందుకే కీలము అనే పదం నుంచి కైలాసము వచ్చింది. ఓకే. ఈ సైంటిస్టులు అందరూ కూడా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ఈ శరీరం అనే గ్యాడ్జెట్కి ప్రోగ్రామింగ్ లేదు. ఎర్త్ మీద ఎక్కడైనా ప్రోగ్రామ్ అయి ఉంటుంది మనకి, దానికి కనెక్ట్ అయి ఉంటుంది. కానీ అక్కడ డిస్కనెక్ట్ అవుతుంది.
డిస్కనెక్ట్ అయిన వెంటనే ఏ ధాతువులు ఎలా పనిచేయాలో అవి పనిచేస్తాయి, కంట్రోల్ ఉండదు ఇక. అందుకు ముఖ్యంగా మన డిఎన్ఏ చనిపోకుండా బ్రతికి ఉండేటటువంటిది ఏదైనా ఉంటే జుట్టు, గోర్లు, ఎముకలు. ఓకే. ఈ మూడిట్లో నువ్వు చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుంటావు. శరీరం మొత్తం పైన స్కెలిటన్ ఉంటుంది. నువ్వు బ్రతుకుంటావు దాంట్లో. నీ ఓన్ థాట్ అండ్ థాట్ ఫోర్స్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఓకే ఓకే ఓకే. ఇఫ్ యూ వాంట్ టు recreate your body, just you put your DNA, if you collected this hair, tip of hair, you can create your own body. మళ్ళీ డూప్ లాగా. Yes. ఓకే. అండ్ ఇక్కడ స్వామి హిమాలయాల్లో కూడా నేను ఎక్కువగా సాధువులను చూస్తుంటాను. అందు గురించి ఇవి స్పందిస్తాయి, పెరుగుతాయి అంటున్నాను. నాకు అది అర్థమైంది స్వామి. అండ్ హిమాలయస్లో కూడా చాలా అంటే విశిష్టంగా మాకు కనిపించేది సాధువులు ఉంటారు, ఎప్పుడు చూడు ధ్యానంలో ఉంటారు. అంటే చిన్న చిన్న వస్త్రాలు వేసుకుంటారు కానీ వాళ్ళకి ఆ చలి కానీ ఆ వాతావరణ ప్రభావం కానీ వాళ్ళ శరీరం మీద ఎక్కువగా చూపించదు. కానీ వాళ్ళు అంత నిష్టగా ఎక్కడెక్కడో ఎలా చేయగలుగుతున్నారు ఆ చలిలో? ఇప్పుడు నేను అదే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఏదైనా ఎక్కడైనా పెట్టచ్చు, ఒక పెద్ద ఫ్రీజర్లో నన్ను కూర్చోబెట్టండి, -డిగ్రీలో తీసుకువెళ్ళండి, ఒకసారి చెక్ చేయండి. మైనస్ ఎలా పాసిబుల్ అవుతుంది? అదే చెప్తున్నాను కదా, మన శరీరం అంత గొప్పది. మీరు ఏం చేస్తున్నారు? చెప్పులు కూడా వేసుకోరు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన శరీరానికి ఉన్నటువంటి అపారమైన శక్తిని మనం లేనిపోయిన అలవాట్లు చేసుకుని దాని శక్తిని తగ్గించుకున్నాం అంతే. మనకి అంతకుముందు ఉన్నదే. మనం ఏం చేస్తున్నాము, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అనవసరాలను అవసరాలు అనుకుని వాడడం వలన మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా ఖరాబ్ చేస్తున్నాం. మనకి అంటే సస్టైనింగ్ కెపాసిటీని తగ్గించుకుంటున్నాం. బట్ ఒక క్వశ్చన్ అంటే సారీ డిస్టర్బ్ చేసినందుకు. ఇప్పుడు అదే హిమాలయాస్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా మన ఆర్మీ వాళ్ళు ఉంటారు. మీరు అన్నట్లు మేమంటే ఏదేదో తిని ఏదేదో అలవాట్లు వేసుకొని చెడగొట్టుకున్నాం. బట్ ఆర్మీ అంటే కొంచెం ఎక్సర్సైజు ఫిట్నెస్ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు కూడా బట్టలు వేసుకుంటారు. కానీ ఒక లైక్ మహర్షులు కానీ ధ్యానం చేసే వాళ్ళు కానీ వస్త్రం లేకుండా ఎంత బాగా తిరగలుగుతుంటారు, అంత ఎట్లా వస్తుంది వాళ్ళకి? ఇప్పుడు పిచ్చి వాళ్ళు బయట రోడ్డు మీద చాలా మంది తిరుగుతున్నారు, వాళ్ళు బట్టలు వేసుకుంటలేదు. చలిలో, వర్షంలో, ఎండలో వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? పిచ్చోళ్ళు కాబట్టి. ఓకే. పిచ్చోళ్ళు మీన్స్ mindless people. In the same way, samadhi is equal to the mindless state. ఓకే. అంటే మిమ్మల్ని మేము అలా అనుకోవాలా? మైండ్లెస్ స్టేట్ మీన్స్ వాళ్ళు అధోగతి పొందిన వాళ్ళు, వీళ్ళు ఊర్ధ్వగతి పొందినారు, ఇద్దరు మైండ్లెస్సే. ఓకే. అంటే వీళ్ళకి మైండ్లెస్ అనేటటువంటి స్టేట్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు తెలియకుండా ఏర్పడింది ఏదో కారణాల వల్ల. వీళ్ళకి అలా కాదు, సాధన ద్వారా మైండ్లెస్ స్టేట్. ఓకే. రెండు శూన్యాలు ఒకటే. ఏమీ లేకపోవడం శూన్యం, అన్నీ నిండిపోయే గ్లాసులో ఇంకేమీ లేదు వేయడానికి అనేది శూన్యం. ఒకటి ఏమీ లేకుండా ఖాళీగా ఉన్న గ్లాసు శూన్యం, ఇంకొకటి అన్నీ నిండిపోయి ఇంకా ఖాళీ లేదనేటువంటి స్థితి ఒక శూన్యం. ఈ రెండు శూన్యాలకి మధ్యన ఒకటి పిచ్చి, రెండోది సమాధి. యోగి సమాధి స్థితిలో ఉంటాడు కాబట్టి శరీరం మీద పనిచేసేటటువంటి ఏ పంచభూతం పనిచేయదు, ఏ పంచభూతాలు పనిచేయవు. అంటే చలి, గాలి, వాయువు, అదే గాలి, వాయు, అదే ఏంటి, పృథ్వీ, ఆపహ, తేజ, వాయుర్, ఆకాశమే. దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్ ఎలాంటి పని ఈ శరీరాన్ని చేయలేవు. ఓకే. అండ్ ఇంకోటి అంటే ఎక్కువగా శివభక్తుల్ని కానీ లేకుంటే ఒక ఏజ్ వచ్చినాక ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోవడం, సడన్గా ఎవరైనా చనిపోయినా ఫస్ట్ ఇంట్లో డిస్కషన్ ఈ అస్థికలు తీసుకెళ్ళి కాశీలో కలపాలి లేదా కాశీలో అంత్యక్రియలు చేయాలని చాలామంది జీవులు కోరుకుంటారు కదా. అసలు కాశీలో ఒక అస్థికలు గంగలో కలిపినా లేకుంటే అంత్యక్రియలు చేసినా అక్కడ అంటే మనిషిని కాల్ చేసినా ఏమొస్తుంది? కాశీని మనకి వరుణ్, అసి అనేటువంటి 2 నదులు కలవక వారణాసి. కాశీ క్షేత్రం అనేది భూమండలం మీద మొట్టమొదటి నగరంగా చెప్పబడుతుంది. ఎందుకంటే అది త్రిశూలం మీద నిలబడి ఉన్నదని, ఆ నగరాన్ని నిర్మించింది పరమశివుడని, అంటే ఆదిశక్తి. ఓకే. మొట్టమొదటి శక్తి స్వరూపుడైనటువంటి వాడు, అందుకే ఆయన ఈశా అంటారు. ఆది ఈశా ఆదేశ్. ఓకే. ఆదేశ్ అంటే ఆది ఈశా అంటే ఆది అందు ఉన్నటువంటి ఈశ్వరుడు యొక్క పాలన జరుగుతూ ఉన్నది ఆయన ఆదేశం ప్రకారం. ఆ మొట్టమొదటి కేంద్రం ఏదైతే ఉందో అది కాశీ. ఓకే. ఆ కాశీలో
మహాశ్మశానం అంటారు దాన్ని. ఎందుకంటే భూతనాథుడు అక్కడ ఉన్నటువంటి వాడు లైవ్గా మొట్టమొదటి నుంచి. అక్కడ ఆ కాశీలో మనం గంగలో ఈ యొక్క అస్థికలు కలపాలి అంటారు. అస్థికలు అనేది మనం ముందు చెప్పుకున్నాం. దీని DNA ఎప్పుడు ఉంటుంది. అవును. మనం మరణించిన దీంట్లో ఉన్నటువంటి ఆ మెమరీ చిప్ మరణించింది. అవును. మీరు ఫోను చెడిపోయింది, కానీ దాంట్లో ఉన్న మెమరీ మాత్రం గూగుల్లో ప్రిజర్వ్ చేయబడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే దాని యొక్క డేటా, దాంట్లో డేటా ఉంటుంది. అవును. అలాగే నువ్వు చనిపోయిన నీ డేటా ఈ తల వెంట్రుక చివరిలో కూడా ఉంటుంది. అవును, చెప్పారు. అది తిరిగి మళ్ళీ పునరుత్థానం చెందించడానికి. అర్థమైందా? ఆ DNA నువ్వు ఎక్కడ ఉన్నదో ఆ ప్లేస్ని ఉన్నటువంటి డేటాని కలెక్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఓకే, ఎముక తీసుకుని వెళ్ళి గంగలో వేసావు అనుకో, గంగలో ఉన్నంతసేపు ఏం చేస్తుంది, అక్కడికి వచ్చినటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అంతా క్యాచ్ చేసి నీకు పంపిస్తుంటుంది, నువ్వు ఎక్కడున్నా నీ సోల్కి. ఇది సైన్స్, ఇది సైంటిస్టులకు అందే విషయం కాదు, ఇది మూఢనమ్మకం వాళ్ళకి. కానీ ఏదైతే తెలుసుకున్నామో ఆ మూఢనమ్మకంలో ఉన్న రహస్యాన్ని అప్పుడు అది నమ్మకం అవుతుంది. ఓకే, అర్థమైందా? ఆ DNAని మన వాళ్ళు పుణ్యక్షేత్రంలో పెట్టడం వలన అక్కడికి వచ్చేది ఎవరు? గంగలో స్నానం చేయడానికి యోగులు, హిమాలయాల్లో ఉన్న ఋషులు. వాళ్ళ వంటి నుంచి వచ్చే వైబ్రేషన్ ఇది క్యాచ్ చేసి ఈ గ్యాడ్జెట్ చిన్న ముక్క, అది వాడు ఏ జన్మలో ఉన్నా కుక్కగా పుట్టాడనుకో అక్కడికి ఎనర్జీ పంపిస్తుంది, నక్కగా పుట్టాడనుకో అక్కడికి ఎనర్జీని ఫామ్ చేస్తుంటుంది, అది త్రో చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే పుణ్యక్షేత్రాల్లో, పుణ్యనదుల్లో మన తల వెంట్రుకలు పుణ్యక్షేత్రంలో ఇస్తాం. ఓకే, అర్థమవుతుందా? తల వెంట్రుకలు ఎక్కడ పడేయకూడదు. అది కుక్క తొక్కితే ఆ కుక్క ప్రేతగణం కింద చెప్పబడతారు. అంతే, అది నెగిటివ్ ఎనర్జీ. ఓకే, పిల్లి నెగిటివ్ ఎనర్జీ. ఆ కుక్క తొక్కితే ఎంత ఎనర్జీ నీకు ఆ సోల్కి వెళ్తుంది, భూత ప్రేత పిశాచాలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మనం 3వ రోజు చనిపోయిన తర్వాత, అంత్యక్రియలు జరిగిన తర్వాత, దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత 3వ రోజు చిన్నది కూడా నిప్పులన్నీ ఆరిపోయిన తర్వాత అక్కడికి చిన్న బూడిది కూడా లేకుండా తీసుకుని వెళ్ళి నీటిలో కలిపేస్తాం. అవును. నీటిలో కలపడం వల్ల మనకేమవుతుందంటే అది జలంలో ఎప్పుడైతే కలిపోయిందో, పంచభూతాల్లో ఒక దాంట్లో కలిసిపోయిందో, అప్పుడు భూత ప్రేత పిశాచాలు అయ్యే అవకాశం ఉండదు. ఓకే, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, ఈ కాశ్మీరాలు ఇవేవో అంటున్నారు కదా, వీటిలో ఒక్కొక్క క్యాడర్ ఒక్కొక్క ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ ద్వారా అక్కడ మార్పు చెందుతుంటుంది. చూడండి, అలా అలా జరుగుతుందండి, ఎప్పుడో చనిపోయిన తర్వాత, కాల్చిన తర్వాత అంటారు. నీ రిమోట్ ద్వారా దాన్ని ఆపరేట్ చేస్తున్నావు. రిమోట్కి దానికి మధ్యలో ఏం కనపడడంలా, ఎలా ఆపరేట్ చేస్తున్నావు? దేని ద్వారా? మధ్యలో ఏముంది? కంటికి కనపడుతుందా? కనపడట్లేదు కాబట్టి లేదంటావా? హేతువాదులు చెప్పేది ఇది. ఓకే, వాళ్ళకి తెలిసి పోనీ దీని గురించి అధ్యయనం చేసి చెప్తున్నారా? మాలాగా ఒక 50 సంవత్సరాలు హిమాలయాల్లో ఉండి దేవుడు ఉన్నాడా లేదని రీసెర్చ్ చేశారా ల్యాబొరేటరీలో? హిమాలయాలు మాకు ల్యాబొరేటరీ. నీ సైంటిస్ట్కి ల్యాబొరేటరీ ఎలాగో మా సైంటిస్ట్స్కి ఒక ల్యాబొరేటరీ హిమాలయాలు. ఓకే, అంచేత మీరు మా ల్యాబొరేటరీకి వచ్చరండి, మీకు దేవుడు ఉన్నాడో లేదో చూపిస్తాం. అండ్ టు బి హానెస్ట్, అంటే మీరు ఈ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈ 50 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడన్నా లైక్ అంటే మనకు అనిపిస్తుంటుంది కదా, మన చుట్టూ ఇలా ఉంది అలా ఉంది, ఆ వైబ్ తెలుస్తుంది కదా. సో మీరు ఎప్పుడన్నా పరమశివుడి వైబ్ చూసారా? ఎందుకు చూడడం? అనుభవాలు లేకుండా ఎట్లుంటుంది? ఒకటి అనుభవాలు లేకుండా ఇప్పుడు నీలాగా నేను జీన్ ప్యాంట్ వేసుకుని నీలాగా నేను కూడా తయారవ్వాలనా ఏంటి? అవ్వచ్చు. ఎందుకు ఇలా ఉన్నాం? ఆ అనుభవం వల్లనే. ఏంటి? ఆ అనుభూతి వల్లనే. అనుభూతి చెప్తారు ఒకటి. దేవుడి యొక్క అనుభూతిని చెప్పేది కదా, నువ్వు అనుభవించేది. తీపి ఎలా ఉంటుంది? తింటే తెలుస్తుంది. నువ్వు తింటే నీకు తెలుస్తుందా? నేను తింటే నీకు తెలుస్తుంది? నేను తింటే నాకు తెలుస్తుంది. అందుగురించి నీ అనుభవం నీదే, నా అనుభవం నాదే. బట్ అట్లీస్ట్ అంటే చాలా మందికి అంత దూరం వచ్చే వాళ్ళు ఉండొచ్చు, రాకపోయే వాళ్ళు ఉండొచ్చు, కానీ భాషకు అందనటువంటిదే భగవంతుడు. అది కూడా ఒప్పుకుంటా. అంటే నమ్మకం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా. ఆయనకి అనంతమైనటువంటి ఒక రూపాన్ని, అనంతమైన అనుభవాన్ని ఎలా ఆనందం ఎలా ఉంటుందంటే ఎలా చెప్తావు? ఏదైనా నవ్వాలి, ఆనందం, కానీ అది వర్ణిస్తేనే తెలుసు. నవ్వు వేరు, ఆనందం. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను నేను, అందుకే చెప్పలేదు. గురించి నువ్వు చెప్పలేనిది నేను ఎలా చెప్పగలుగుతాను? నువ్వు ఆనందం అనేది అనుభూతిని చెప్పలేని వాడు భగవంతుడు అనే అనుభూతిని ఎలా చెప్పగలుగుతావు? నువ్వు అనుభవించాలి అంతే. ఇట్స్ ఓన్లీ ఎన్ ఎక్స్పీరియన్స్.
సరే, ఇప్పుడు మనం కొన్ని చూసుకుంటే ఇప్పుడు జనవరిలో కుంభమేళా వస్తుంది. కుంభమేళాలో ఎంతోమంది ఋషులు వీళ్ళందరూ వచ్చేసి పార్టిసిపేట్ చేసి యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, స్నానాలు చేసి ఇట్లా వెళ్తుంటారు కదా. బట్ ఈ కుంభమేళా విశిష్టతని మేము ఎలా గుర్తించాలి? కుంభమేళా అనేది, కుంభమేళాకి ఒక కథ ఉంది. క్షీరసాగర మదనం జరిగింది తెలుసా? క్షీరసాగర మదనం. ఓకే. దేవతలకి రాక్షసులకి మధ్య జరుగుతుంది. అది దేనికోసం మదనం చేశారు అంటే దానికి సంపదలన్నీ పోయినవి, అలా తిరిగి సంపదలని సృష్టించడానికి దేవతలు రాక్షసులు అన్నదమ్ములు వాళ్ళు. ఓకే. మొదట్లో ఉండేది ఇద్దరు తల్లులు పుట్టిన వాళ్ళు, దితి అదితికి పుట్టిన వాళ్ళు. కశ్యప మహాముని యొక్క, నువ్వు అడిగిన ప్రశ్న ప్రతిదానికి పెద్ద పురాణం చెప్పాలి మాకు దీని గురించి. కుంభమేళా అంటే ఆ క్షీరసాగర మదనంలో ఉద్భవించినటువంటిది. హాలాహాలం ఇవన్నీ వచ్చినాయి కదా. శివుడు గర్రలను తాగాడు, తర్వాత అమృతం అనే బాణం వచ్చింది, దానికోసమే చిలికారు. ఆ అమృతం అనేటటువంటిది మాకు కావాలంటే మాకు కావాలన్నారు. రాక్షసులు కనుక అమృతం తాగితే రాక్షసులు అంతా కూడా రాజ్యం వెళ్తే అందరం కూడా పాపం అంతా కూడా బాగుండదు. కాబట్టి నెగిటివ్గా ఉండకూడదు, పాజిటివ్ అనేటటువంటి శక్తికి దగ్గర ఉండాలి. ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ అనేది, అమృతం అనేది తాగాలి. వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. కాబట్టి దేవతలకు ఇవ్వాలి. ఈ కాన్సెప్ట్లో చిన్నపిల్లల కథలా ఉంటుంది, కానీ లోపల సాంకేతికంగా చూస్తే చాలా పెద్దది. అది ఓకే, మాకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ఈ అమృతాన్ని మాకు కావాలని లాగు పెనుగులు ఆడుకుంటే ఇది ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ అమృత బాండాన్ని గరుత్మంతుడికి ఇచ్చి ఫ్లైట్లో పెట్టి పంపించేస్తాడు. ఓకే. ఫ్లైట్ అంటే గరుడు. వీళ్ళు అది దాచి మీ ఇద్దరికి సమానంగా పంచుతాను, తర్వాత మీరు ఎలా కొట్టుకోకండి అని. అప్పుడు ఆ సందర్భంలో 4 చుక్కలు ఎక్కడెక్కడైతే పడినవో ఆ 4 ప్రదేశాలు అమృత తుల్యమవుతాయి. ఆ నదీ స్థానాల్లో హరిద్వార్ గంగలో, అలాగే ఉజ్జయినిలో మనకి క్షిప్రా నదిలో, త్రయంబకంలో గోదావరి నదిలో, అలాగే ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంలో, ఈ 4 చోట్ల ఆ కుంభం నుంచి జాలివారినటువంటి అమృతం పడిందని ఈ కథ అయితే. ఇంకోటి కుంభరాశి అంటే మకర రాశిలో సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తాడో ఆ రోజున ఈ కుంభమేళా జరుగుతుంది. ఓకే. ఆ నక్షత్రంలో ఆనాడు పడింది ఆ ఎఫెక్ట్ ఈనాటికి కూడా ఆయా నక్షత్రాల యొక్క సముదాయం ఈ యొక్క మకర రాశిలో ప్రవేశించి సూర్యుడు ప్రవేశించినటువంటిది డేట్. మన పుట్టినరోజు ఎలాగైతే వస్తుందో అలాగే ఆ డేట్లో ఆ యొక్క వాల్యూస్ దాంట్లోకి వస్తాయి అన్నమాట. అమృతతుల్యమైనటువంటి వాల్యూస్. ఎలా అంటే ఒక రకంగా భౌతికంగా ఎలా అంటే హిమాలయాల్లో పుట్టినటువంటి నదులు, వాటి ఔషధి గుణాలు ఔషధుల మించి రావడం వల్ల ఆ నీటికి, ఆ జలానికి ఆ ఔషధి తుల్యమైనటువంటి శక్తి వస్తుంది. గ్రహాల యొక్క సముదాయం అప్పుడు ఆ రాశిలో, మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ కిరణాల యొక్క కారణం చేత ఈ నీటికి, ఆ నీటిలో ఉన్న మాలిక్యూల్స్కి ఆ పవర్ వస్తుంది. ఓకే. ఇది ఒక రకం. అంటే సైంటిఫిక్ ఏవో మాట్లాడుకోండి. ఇంతేకాదు ఒక కథ ఉంది, చెప్పండి. ఎప్పుడు గంగ దగ్గరికి ఎందుకు వెళ్తాం? పుణ్యం వస్తుంది గంగలో ములిగితే అని. మరి ఇంతమంది పాపాత్ములు గంగలో ములిగితే గంగ అంటుంది, నేను పాపంతో నిండిపోయి పాపాత్ములకి పుణ్యం ఇచ్చేసి నేను పాపంతో నిండిపోతున్నాను, మరి నాకు పుణ్యం ఇచ్చేవాళ్ళు ఎవరు అని అడిగింది. అడిగితే అప్పుడు దేవుడు వరం ఇచ్చాడు, అమ్మా నీకు కుంభమేళా సమయంలో అమృతతుల్యమైనటువంటి శక్తి, అలాగే నీ పాపాన్ని తొలగించడానికి నాగా సాధువులు అందరూ కూడా వస్తారు, ఋషులు అందరూ వస్తారు. వాళ్ళ తపశ్శక్తి ద్వారా నీకున్నటువంటి పాపాన్ని తొలగిస్తారు. తద్వారా తిరిగి పుణ్యం నువ్వు మీలాంటి వాళ్ళందరూ వెళ్ళి గంగ అందరికీ, మామూలు జనానికి అందరికీ గంగ పుణ్యాన్ని ఇస్తే గంగకి పాపాన్ని తొలగించడానికి నాగా సాధువులు యొక్క స్నానం ఆచరిస్తారు. దాని పేరు సాయి స్నానం అంటారు. ఏమంటారు? సాయి స్నానం అంటారు. ఇవి మనకి రేపు మకర సంక్రాంతి 13వ తారీఖు ప్రారంభమై 14వ తారీఖున సాయి స్నానం ఉంటుంది. మొదటి స్నానం. రెండవ స్నానం 14, 15వ తారీఖు, అలాగే 29వ తారీఖు మౌని అమావాస్య, అలాగే రథసప్తమి. ఇలాగా 6 స్నానాలు మనకి శివరాత్రి వరకు ఉంటాయి. 13 నుంచి 26వ తారీఖు వరకు అలహాబాద్ అనే, గతంలో అలహాబాద్ అనేటటువంటి, ఇప్పుడు ప్రయాగరాజ్లో
ఉత్తరప్రదేశ్లో త్రివేణి సంగమంలో ఈ యొక్క మహాకుంభమేళ అనే మహా జాతర జరగబోతుంది. ఎగ్జాక్ట్లీ. దీంట్లో 13 రకాలైనటువంటి అఖాడాలు సాధువులు స్నానం ఆచరిస్తారు. దాదాపు 1,20,00,000 మంది 1,50,00,000 మంది ఋషులు నాగాలు పాల్గొంటారు. ఈ నాగా అనే శబ్దం నంగా నుంచి వచ్చింది. నంగా అంటే బట్టలు వివస్త్రులు అయినటువంటి వాళ్ళే నాగాలు. అలాగని 3 అంగుళాలు ప్రజాబాహుళ్యంలోకి వచ్చినప్పుడు సూదితో కుట్టినటువంటి ఒక వస్త్రాన్ని ధారణ చేసేటటువంటి సంప్రదాయం నాగాలకు ఉంది. ఈ నాగాల్లో వైష్ణవ నాగాలు ఉంటారు, శైవ నాగాలు ఉంటారు, 3 ఉదాసీన అనేటువంటి నాగాలు ఉంటారు. ఉదాసీన సాంప్రదాయానికి చెందినటువంటి వారు యూపీ ముఖ్యమంత్రిగా ఈరోజు మనకి ప్రాచుర్యం పొందినటువంటి యోగి ఆదిత్యనాథ్. వీళ్ళు నాథ్ సాంప్రదాయానికి ఉదాసీన సాంప్రదాయం అంటారు. ఈ 3 రకాల సాంప్రదాయం వాళ్ళు దీంట్లో పాల్గొంటారు. 1,20,00,000 మంది యోగులు నాగాలు పాల్గొంటారు. 1,20,00,000 మంది యోగులు. 70 లక్షల మంది ఇప్పుడు అంచనా వేస్తున్నారు. 70 లక్షల నుంచి 70 కోట్ల నుంచి 100 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు మొత్తం ఈసారి. ఇందులో కూడా లైక్ ఎగ్జాంపుల్ మేము ఎప్పుడన్నా వెళ్తే చూస్తుంటాం, మీరు ఎక్కడో ఉండి యాగం చేస్తుంటారు, మీ చుట్టూ ఒక కంచె ఉంటుంది, అట్లీస్ట్ ఒక ఎన్ని ఎకరాలు ఉంటుంది అంటే మీ ప్రకారం? ఎకరాలు కాదు, అది కిలోమీటర్లు. ఎగ్జాక్ట్లీ. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? సారీ, ఐ థింక్ పెంచుతూ ఉంటారు. అంటే పర్మనెంట్ ప్లేసెస్. యావరేజ్గా ఇన్ని కిలోమీటర్ల దూరం? 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్లు. అంటే మనుషులు ఉన్న చోటు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో సెంటర్లో మీలాంటి వాళ్ళు అందరు చేస్తుంటారు కదా. మేళా ప్రదేశం అంటారు. అక్కడికి ఎవరు రాలేరు, ఎవరు వచ్చి మిమ్మల్ని కలవలేరు. సో ఆ టైంలో ఏంటి మీ వైబ్ ఎలా ఉంటుంది? అంటే బాడీ ఏం చెప్తుంటుంది మీకు ధ్యానంలో కానీ? అలౌకికమైన స్థితిలోనే ఉంటారు అందరూ. అంటే లౌకికంగా ఎంతమంది వచ్చారు ఇది కనపడదు వాళ్ళకి. వాళ్ళు అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ తాండవం చేస్తూ వస్తుంటాం. మేము మెయిన్ మహంత్, శ్రీ మహంత్, మండలేశ్వర్, మహామండలేశ్వర్, శంకరాచార్య అని గ్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా మీకు పంచాయతీ నుంచి ప్రెసిడెంట్ ఇలాగుండి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వరకు ఎలా ఉంటుందో అలాగే సాధు సంసద్ అని మాకు ఉంటుంది. ఓకే. సంసద్ అంటే పార్లమెంట్, సాధు సంసద్ అంటే సాధువుల యొక్క పార్లమెంట్, అంటే ఋషులు యోగుల యొక్క పార్లమెంట్ లాగా మాకు కూడా సిస్టమ్ ఉంటుంది. ఓకే. ఈ సిస్టంలోనూ ఒక్కొక్క పదవి సాధన యొక్క సంపత్తిని బట్టి పెరుగుతుంటారు. పెద్ద పదవి ఏంటి? మహామండలేశ్వరు, శంకరాచార్య, ఇంకా 4 పీఠాలు ఉంటాయి. జగద్గురు శంకరాచార్య. ఎక్కడున్నారు ఇప్పుడు? నేను పీఠాధిపతిగా ఉన్నాను. నాది పీఠాధిపతి, ఒక పీఠానికి అధిపతిగా నేను ఉంటాను. ఓకే. అండ్ చెప్పండి. ఈ విధంగా అక్కడ కూడా నిర్ణయాలన్నీ కూడా కింద నుంచి పైకి వెళ్తుంటాయి. అన్ని సాధకులకు 12 సంవత్సరాలు పరీక్ష ఉంటుంది. ఆ 12 సంవత్సరాల తర్వాతే మనకి ప్రవేశం ఉంటుంది. అంతే నా అనుభవం. అలాగే 17 రకాలైనటువంటి పిండ ప్రదానాలు చేయాలి దాంట్లో వెళ్ళాలి. అంటే మామూలుగా 3 పిండ ప్రదానాలు చేస్తారు, పిండాలే వదులుతారు అందరూ. ఇక్కడ అలా కాదు, తనకి, తన బంధువులకి, తన శరీరానికి కూడా పిండ ప్రదానం చేసేయాలి. ఈ విధంగా తను కూడా చనిపోయినట్టు, తన శరీరం ఉన్నట్టు కాదు ఈ మార్గంలోకి రావడానికి. అందుకు అప్పుడు నాగాగా వాళ్ళకి దీక్షనిస్తారు. ఓకే. నాగ సాధువులు పిండ ప్రదానం అయిపోయిన తర్వాతే నాగాగా, అంటే శరీరం కూడా అతనికి సంబంధించింది కాదు. అలాంటి స్థితిలో ఇలాంటి కఠోరమైనటువంటి సాధనని ప్రారంభిస్తారు. నాగా సాధువులు అంటే ఎవరో కాదు, ధర్మ పరిరక్షణ సేన. ఓకే. ఇప్పుడు ఇక్కడ మతాంతరీకరణ జరుగుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు మతంలో ఎవరూ పట్టించుకోలే అనుకుంటున్నారు. మతాంతరీకరణ మీద మేము హిమాలయాల్లో చర్చ జరుగుతుంది. సౌత్లో జరుగుతున్నటువంటి ఈ మత ప్రచారం, మతం బలవంతంగా మార్చటం, వీటి మీద కూడా చర్చ జరుగుతుంది. హిమాలయ యోగులు, నాగా సాధువులు యొక్క కన్ను పడిందంటే భూత ప్రేత పిశాచ గణాల కంటే ప్రమాదకరమైనటువంటి గణం ఏదైనా ఉంటే ధార్మిక గణం, ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడానికి, సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఇంకెవరో పనిచేయరు. నోటితోటి కాదు, వేలితోటి, గోడుతోటి కూడా చంపేయగలరు మా వాళ్ళు. అంతేకాదు, ఈ శరీరంతో కాదు, శస్త్రాలతోటే కాదు, అస్త్రాలతోటే కాదు, శాస్త్రశక్తితోటి. అంటే
అలాంటి శక్తివంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు, మంత్రశక్తి కలిగినటువంటి వాళ్ళు. కానీ అంత అవసరం రాలేదు కాబట్టి ఈ మధ్యన ఇతర మత శక్తులన్నీ కూడా పరదేశం నుంచి వచ్చినటువంటి మతాలు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని కూడా గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మీద మీరు దాడి చేసినట్టయితే నాగా సాధువులు హిమాలయాల నుంచి కదిలేటటువంటి అవకాశాన్ని మీరే తెచ్చుకుంటున్నారు. ఈ దేశంలో మా బిడ్డలుగా సనాతనీయులుగా అందరూ ఉండండి. అన్ని మతాల వాళ్ళు సనాతనీయులే. అది హిందూ మతం కాదు, ఇక్కడ సనాతన ధర్మం. ఎగ్జాక్ట్లీ. సనాతన ధర్మంలో ప్రతి మానవుడు ప్రతి మనిషి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆనందంగా ఉండండి. ఒకరినొకరు ద్వేషించుకుంటూ మొదలుపెట్టి దేవతల్ని ద్వేషించేటటువంటి స్థాయికి దిగజారితే మిగతా మతాల వాళ్ళు నాగా సాధువులు హిమాలయాల నుంచి కదిలి మీరు ఈ దేశంలో ఉండడానికి అర్హతని కోల్పోతున్నారు అని చెప్పబోతున్నారు. ఇది స్ట్రాంగ్ హెచ్చరిక మిగతా మతాల వాళ్ళకి. మీరు కూడా మా అభిమతం, మా అన్నదమ్ములే, మీరు బయట నుంచి రాలా. అర్థమవుతుంది. క్రిస్టియన్ మతం వచ్చింది కానీ మీరు రాలా. క్రిస్టియన్ అభిమతం, ఒక అభిప్రాయం వచ్చింది. ఎస్, యూ కెన్ అడాప్ట్ ఇట్ ఫస్ట్. ఓకే, దెర్ ఇస్ నో బాదర్ అబౌట్ అస్. ఎప్పుడు కూడా మాకు అభ్యంతరం ఏం లేదు. మీరు ఏదేమైనా పూజ చేసుకోండి. కానీ ఎదుటి వాళ్ళు చేసే దేవుడు పనికిరాని వాడు అనేటటువంటి మాటలను మీరు ఈ దేశంలో మాట్లాడితే మిమ్మల్ని ఈ దేశం నుంచి పంపించడానికి మా హిమాలయాలు కదిలేటటువంటి అవకాశం మీరే కల్పిస్తున్నారని తెలుసుకోండి. తీవ్ర హెచ్చరిక. మా పిల్లలు వాళ్ళని రెచ్చగొట్టకుండా, వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు ఏదైనా తిడుతున్నారంటే మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నారు. కాబట్టి మీ ఇంట్లోకి వచ్చి, ఈ ఇంట్లోకి వచ్చి పరాయి మతాన్ని గౌరవించి నీ ఇంటి మతాన్ని, నీ తల్లిని అగౌరవపరిస్తే మిగతా వాళ్ళు ఊరుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించండి, అన్ని మతాల వాళ్ళు. మీరు ఈ మతాన్ని మన ఇంట్లోకి తీసుకొచ్చారు ఎవరో, మనం అందరం అన్నదమ్ములే. నువ్వు ఇస్లాం కాదు, నువ్వు అరబ్ నుంచి రాలేదు, నువ్వు ఇస్లాంకి. అరబ్ నుంచి వస్తే నువ్వు ఇస్లాం దేశం నుంచి వచ్చావు కాబట్టి నువ్వు ముస్లిం అవుతావు. కానీ నువ్వు ఎక్కడో యూరోపియన్ కంట్రీస్ నుంచి రాలేదు, నువ్వు క్రిస్టియన్ అవ్వడానికి. కాబట్టి నువ్వు ఈ దేశంలో పుట్టావు, ఈ దేశం డిఎన్ఏ, నీ పూర్వీకులందరూ కూడా ఈ దేశం వారే. కానీ మతం వచ్చి మనల్ని అన్నదమ్ములను విడదీస్తుంది. మీరు అది గుర్తించి సనాతనీయుడిగా ఉంటారా, లేదు మేము ముస్లింలమే అంటారా? మీకంటూ నా తల్లి భారతి ఒక స్థానాన్ని కల్పించింది. తన స్తన్యం నుంచి ఈ స్థానం నుంచి స్తన్యం ఇచ్చిందంటే పాలిచ్చి పెంచింది. మీ మతాలను గౌరవించింది. మీ పిల్లల్ని ఆదరిస్తే మీరు మాకు స్థానం కావాలంటే తన స్తన్యాన్నే కోసిచ్చింది నా తల్లి భారతి. అదే పాకిస్తాన్ అయింది, అదే బంగ్లాదేశ్ అయింది, అలాగే ఆఫ్ఘనిస్తాన్ అయింది. ఇన్ని స్థానాలు మీకు ఇస్తే ఆ స్థానాల్లో మీరు ఉండండి, ఈ దేశంలో ఉండకండి, వెళ్ళిపోండి. అన్నదమ్ములుగా విడిపోదాం. మీ స్థానం మీకు ఇచ్చింది తల్లి. తన సైన్యాన్నే మీకు ఇచ్చి స్థానాన్ని కోసి పాకిస్తాన్గా, ఆఫ్ఘనిస్తాన్గా, బెలూచిస్తాన్గా ఇన్ని స్థానాలు ఇచ్చిందే, మరి అక్కడికి వెళ్ళి ఉండండి. మీకు ఇక్కడ కంఫర్ట్గా లేకపోతే మనలో మనం విభేదించే కంటే, మనలో మనం కొట్టుకునే కంటే, మన దేశం మన తల్లికి వేదన మిగిల్చే కంటే మీకు ఇచ్చినటువంటి స్థానంలో మీరు వెళ్ళిపోయి కంఫర్ట్గా ఉండండి. లేదు మనం అందరం అన్నదమ్ములు అని తెలుసుకుని ఇక్కడ ఉండండి, ప్రేమిస్తాం, ఆదరిస్తాం, గౌరవిస్తాం. లేకపోతే మిమ్మల్ని పంపిస్తాం. జోడో యా నహితో చోడో, అంతే. కాబట్టి మిమ్మల్ని అందరం కలిసి జోడ్నే వాలా బన్ జాయేగా, హమ్ జోడ్ కే రహేంగే. అగర్ ఆప్ నహీ జోడ్ సక్తా హై హమ్ చోడ్ దేగా ఆప్. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించండి, మనం అందరం బయట నుంచి వచ్చిన వాళ్ళం కాదు, అన్ని మతాల్లో ఉన్నవాళ్ళు సనాతనీయులే. ఎందుకంటే మనం ఈ దేశంలో పుట్టాం, కానీ మతం వేరే దేశం నుంచి వచ్చింది. కాబట్టి అభిప్రాయంతో విభేదించండి, మనుషులుగా కలిసి ఉందాం. అభిప్రాయాలు, మీ అభిప్రాయాన్ని మీరు గౌరవించండి, మా అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. ఒకరు ఎప్పుడు కూడా విభేదించడం అనేది, ఎదుటి వాళ్ళని చులకన చేయడం అనేది చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, బిజీగా ఉన్నప్పటికీ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, యోగి ప్రభాకర్ బాబాజీ గారు చెప్పిన మాటలు విన్నాక, ఆయన అనుభవం గురించి మీకు అర్థం అయ్యాక, సో మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.